అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబకృతార్థ సార్థవాహం. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షశస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే. శ్రీ వాసుదేవ నమోస్తుతే. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. శ్రీనివాసమహం భజే. శ్రీశేషశైలసునికేతన దివ్యమూర్తే నారాయణాచ్యుత హరే నలినాయతాక్ష లీలాకటాక్ష పరిరక్షిత సర్వలోక శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబం. శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబం. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ వెంకటేశాయ నమః. శ్రీ శ్రీనివాసాయ నమః. శ్రీ గోవిందాయ నమః. శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. శ్రీనివాస స్వరూపమైన సభా సదస్సుకి సవినీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ పరమ పావనమైనటువంటి ఈ శ్రావణ మాసంలో సర్వాణి సంగీత సభ ట్రస్ట్ వారి యొక్క ఆధ్వర్యంలో నిన్నటి రోజు నుంచి అన్నమయ్య దర్శించిన వెంకటేశ్వర స్వామి అనే అంశాన్ని ప్రారంభించుకున్నాం. నిన్న అన్నమయ్య యొక్క చరిత్రను కూడా చెప్పుకోవడం జరిగింది. ఆ మహానుభావుడు ఏ విధంగా తిరుమలలో ప్రవేశించాడు, ఆయనకు పద్మావతీదేవి యొక్క అనుగ్రహం ఎలా లభించింది, ఆ అనుగ్రహం చేతనే ఆయన వెంకటగిరి యొక్క అసలు స్వరూపాన్ని చూడగలిగారు. సామాన్య నేత్రాలు చూడలేని వెంకటగిరిని దర్శించాడు అన్నమాచార్య. అది అమ్మవారి అనుగ్రహం. ఆ అనుగ్రహం పొందడానికి అనేక జన్మల పుణ్య విశేషం వెనక ఉండడం చేత సిద్ధించింది. ఆయన ఎలాగ పర్వతాన్ని దర్శించాడో నిన్న మనం వివిధ విధాలుగా చెప్పుకున్నాం. అన్నమయ్య మనుమడు చిన్న తిరుమలాచార్యుల వారు రచించినటువంటి అన్నమయ్య చరిత్ర ఆధారంగా ఆయన వాక్యాలతో పాటు అన్నమయ్య వర్ణించిన వెంకటగిరిని అనేక కీర్తనల్లో దర్శిస్తూ క్రమంగా స్వామి యొక్క స్వరూప దర్శనం నిన్న ప్రారంభించుకొని వివిధ విధాలుగా స్వామి రూపాన్ని మనం చూడడం జరిగినది. అంటే రూప వర్ణన. ఇది వర్ణన అనగానే ఏదో ఒక వస్తువును వర్ణించినట్లు కాకుండా అన్నమయ్య వర్ణించలేదు, దర్శించాడు. దర్శించిన దాన్ని మనకి ప్రదర్శించాడు అని చెప్పాలి. ఇక్కడ
కానీ అన్నమయ్య దర్శించిన దాన్ని నిన్న మనం ధ్యానం చేసుకున్నాం, మొత్తం స్వరూపాన్ని ఆపాదమస్తకము చూసాం. వెంకటేశ్వర స్వరూపాన్ని అన్నమయ్య ఎన్ని కీర్తనల్లో వర్ణించాడో లెక్కలేదండి. అసలు తన జీవితం అంతా స్వామి పాదాలకి అంకితం చేశాడు అన్నమయ్య. ఎన్ని కీర్తనలు రచించాడు? పరమమంత్రములు 32,000 అని చెప్పుకున్నాం. ఈ ఎన్ని రచించారన్నది కూడా వాళ్ళ మనుమడే మనకు చెప్పేశాడు. 32,000 రచించాడు. అయినప్పటికీ 14,000 మనకు లభ్యమవుతున్నాయి. మిగిలినవన్నీ రాగిరేకుల్లో రచింపబడ్డం చేత ఇప్పుడున్నంత విస్తారం అప్పుడు లేదు గనక అవి పరిరక్షింపబడక ఎన్ని కరిగిపోయాయో తెలియదు. అయితే మన భాగ్యవశాత్తు మనకు లభించినవి 14,000 మాత్రమే. మిగిలినవి వైకుంఠంలో భద్రపరచబడి ఉంటాయి. అయితే ఆ 14,000 రక్షింపబడి వివిధ విధాలుగా గ్రంథరూపాలుగా వస్తూ ఉన్నాయి. అన్నమయ్య కీర్తనలు, ఆధ్యాత్మిక కీర్తనలు, శృంగార కీర్తనలు 2 భాగాలు చేయాలి. అది ఆయనే చేశారు, మనం చేయక్కర్లేదు. దానికి లక్షణాలు చెప్పారు. సంకీర్తన లక్షణం అని గ్రంథం రచించాడు మహానుభావుడు. సంకీర్తన ఎలా ఉండాలి అనేది చూపించాడు. పైగా పల్లవి చరణం అనే విభాగం చేసినవాడు అన్నమాచార్యులు. దాన్ని అనుసరించితే తర్వాత వాగ్గేయకారులందరూ వెళ్ళారు కనుక అన్నమయ్యను పదకవితా పితామహుడు, తెలుగులో తొలి వాగ్గేయకారుడు అని కూడా అంటారు. అన్ని కీర్తనల్లో ఎన్ని వైవిధ్యాలు చూపించాడు అంటే కవితాపరమైన, అంటే పొయిట్రీ అనే యాంగిల్లో చూస్తే ఎన్నో వైవిధ్యాలు ఉన్నాయి. రక్తి, విరక్తి, అనురక్తి అన్నీ ఉన్నాయి. కానీ ఇవన్నీ ఒక్క వెంకటేశ్వర స్వామి చుట్టూ ఉన్నాయి. అది గొప్ప విషయం అండి. అంటే తన ప్రతిభ, తన ఆలోచన, తన అక్షరాలు అన్నీ వెంకటేశ్వర స్వరూపంగా దర్శించిన మహానుభావుడు. తన సర్వస్వము వెంకటేశ్వరుడిని భావించినవాడు. అందుకే అన్నమయ్య రచనలన్నీ కూడా విష్ణుతత్వ ప్రతిపాదకములు, వెంకటేశ్వర వైభవాన్ని ప్రదర్శిస్తుంటాయి. పురాణాల్లో, ఆగమాల్లో, మంత్రశాస్త్రాల్లో చెప్పబడ్డ వెంకటేశ్వరుని గురించి సమగ్రంగా అందించిన సాహిత్య అన్నమాచార్యుల వారిది. అది అన్నమాచార్య సాహిత్యాన్ని మనం పరిశీలించినట్లయితే సమగ్ర విష్ణుతత్వము, సమస్తమైన వెంకటేశ్వర తత్వము మనకు లభిస్తున్నది. దీన్ని బట్టి ఆయన కేవలం పాటలు రచించిన వాడు మాత్రమే కాకుండా వెంకటేశ్వర విజ్ఞానాన్ని ఆవిష్కరించిన ఆచార్యుడు అని భావించి సంకీర్తనాచార్యుడును మనం నమస్కారం చేసుకుంటున్నాం. ఆయన వెంకటేశ్వరుని గురించి, ఆయన అవతారాల గురించి, ఆయన స్వరూపాల గురించి చాలా తెలియజేశాడు. వెంకటేశ్వరుని చూడడం ఎలాగా అనే దాన్ని నిన్న మనం ఒక్కసారి మళ్ళీ మననం చేసుకుంటే, ఒకటి స్వరూప వర్ణన, అంటే స్వామి యొక్క ఆపాదమస్తకము వర్ణించటం ఒకటి. ఇది ఎవరైనా చూస్తారు కానీ ఈయన చూసిన తీరు వేరు. రెండవది ఆ స్వరూపాన్ని వేద పురాణాదుల ప్రతిపాదన రీత్యా అది విష్ణుతత్వము అని గ్రహించగలగాలి. విష్ణువనగా విరాట్ రూపుడు, ఉపనిషత్తులందు ప్రతిపాదింపబడ పరతత్వము. ఆ పరతత్వాన్ని, విరాట్ రూపాన్ని వెంకటేశ్వరుని ఎలా చూడాలో నేను చూపించారు మనకి. అందుకే కొన్ని కీర్తనలు ఆ విరాట్ రూప వర్ణనకు సంబంధించి కూడా చెప్పుకున్నాము. ఒక్కొక్క రోమకూపాన పెక్కు బ్రహ్మాండ కోట్లు పిక్కటిల్ల వెలిగే పెనుదైవము అని చెప్పడంలో బ్రహ్మాండ కోట్లని తన రోమకూపాల నుంచి వెలువరించిన విరాట్ రూపుడుగా ఎలా దర్శింపజేశాడో నిన్న భావన చేసుకున్నాం. అదేవిధంగా మరొక దర్శనం ఏంటంటే వెంకటేశ్వరుని లీలా దర్శనం. దర్శించిన అనే మాటలు ఇవన్నీ తీసుకోవాలండి. లీలా దర్శనం, తత్వదర్శనం, మూర్తి దర్శనం, ఇవన్నీ భావించితే వెంకటేశ్వర లీలా దర్శనంలో వెంకటేశ్వరుడు ఎంతమందిని ఎన్ని విధాలు అనుగ్రహించాడు అనేది కూడా మనం అన్నమయ్య సాహిత్యం ద్వారా తెలుసుకోవచ్చు. నిన్న మనం ప్రారంభించుకుని ఒక చరణం దాకా వెళ్ళిన పాటను ఇప్పుడు ప్రారంభించుకుందాం. కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు. ఇది ప్రసిద్ధి గనక ప్రసిద్ధి కీర్తన కూడా చెప్పుకుంటున్నాం. ఇందులో నిన్న మనం చెప్పుకున్నటువంటి కథలు, కుమ్మరదాసుడైన కురువరత్తి నంబి ఇమ్మన్న వరములల్ల ఇచ్చినవాడు, దొమ్ములు చేసిన ఎట్టి తొండమాన్ చక్రవర్తి రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు, అచ్చపు వేడుకతో అనంతాళు వారికి ముచ్చిలి వెట్టికి మన్ను మోసినవాడు. ఇప్పటి వరకు ఒక్కొక్క వాక్యాల్లో ఒక్కొక్క కథ ఉంది అని కథలన్నీ నిన్న ఇప్పటి వరకు చెప్పుకున్నాం. తర్వాత వాక్యము, మచ్చిక దొలక తిరుమల నంబి తోడుత ఇచ్చనిచ్చ మాటలాడి వచ్చినవాడు. ఇదొక కథ. తిరుమల నంబి, ఈయనకి శ్రీశైల పూర్ణులోని పేరండి. ఈ మహానుభావుడు యామునాచార్యుల వారి యొక్క శిష్యుడు. అనంతాళు వారు రామానుజాచార్యుల వారి శిష్యుడు. ఈయన యామునాచార్య శిష్యుడు. ఈయన మేనల్లుడే రామానుజాచార్యుల వారు కూడా తిరుమల నంబి. ఈ తిరుమల నంబి శ్రీశైల పూర్ణుడిని పేరు చెందినవాడు. తన గురువు చెప్పిన ప్రకారంగా తిరుమల పుష్పమండపమని, తిరుమల వెంకటేశ్వర స్వరూపం వినగానే ఆ రోజుల్లో తాను వచ్చి ఇక్కడే ఆవాసం ఏర్పరచుకుని స్వామి కైంకర్యం చేసేవాడు. అలా కైంకర్యం చేస్తూ పాప వినాశనం, అంటే వెంకటేశ్వర మందిరానికి సుమారు 10 మైళ్ళ దూరం ఉన్న పాప వినాశనం నుంచి స్వామి అభిషేకం కోసం జలం తెచ్చేవాడు ఆయన. అలా తెస్తూ ఉండగా ఒకసారి ఒక గొప్ప బోయవాడి రూపంలో వెంకటేశ్వరుడు ఎదురుపట్టాడు.
ఎదురుపడి తాత దాహం వేస్తుంది నీళ్ళు ఇవ్వవా అని అడిగాడు. అరే స్వామి కైంకర్యానికి ఆలస్యం అవుతుంది, నేను అంత దూరం నుంచి తెస్తున్నాను, పైగా కుర్రవాడివి, నువ్వు నీళ్లు తెచ్చుకోగలవు, ఈ నీళ్లు నేను ఇవ్వలేను అయినా స్వామి అభిషేకం కోసం కైంకర్యం కోసం తొందరగా వడి అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు తిరుమల నంబి. ఆయన వెనకాల ఈ వేటగాడు ఆ బాణాన్ని గురు చూసి ఆ కడవకి కొట్టి అందులో వస్తే జలాన్ని తాగుతూ వెనకాల వెళ్ళాడండి. కొంత దూరం వెళ్ళేటప్పటికల్లా ఖాళీ అయిపోయింది కడవ. అది చూసి ఆయన ఒక్కసారి దుఃఖితుడై స్వామి కైంకర్యానికి ఆలస్యం అయిపోతుంది, చాలా బాధగా ఉన్నది. పైగా శుక్రవారం అభిషేకానికి నిత్యము భోగ శ్రీనివాసమూర్తి అనబడి ఉత్సవమూర్తి అభిషేకానికి వాడబడేటువంటి ఈ జలము ఇప్పుడు మళ్ళీ వెనక్కి తీసుకురావడానికి సమయం సరిపోతుందా అని బాధపడుతుంటే, తాత ఎందుకు బాధపడుతున్నావు అని అడిగాడు. ఆయన చేసినంత చేసి ఇప్పుడు ప్రశ్న వేస్తావని, ఆయన నీళ్లు లేవు ఇప్పుడు ఖాళీ కుండ ఇదంతా అంటే, ఇక్కడ ఈ కోనలో దిగు నీకు నీళ్లు దొరుకుతాయన్నాడు. దిగి చూస్తే అక్కడ నీళ్ళేం కనబడలే. వెంటనే బాణం వేసి అక్కడున్న రాయి మీద బాణం వేసి ఇప్పుడు ఈ నీరు తీసుకున్నాడు. అప్పుడు ఆ నీటిని తాను తీసుకుని అక్కడి నుంచి బయలుదేరబోతూ వెనక్కి తిరిగి చూస్తే మరో పోయేవాడు లేడు. అంటే తాతగారు కష్టపడి అక్కడి నుంచి నీళ్లు తేవడం ఇష్టం లేక తాను సమీపంలోనే జలధారని ఏర్పాటు చేశాడు వెంకటేశ్వరుడు. పైగా తాత అని పిలిచాడు ఆయన. అందుకే తిరుమల నంబి తాతయ్యన్న నాడే తెలిసే పో మీ పెద్దరికములు అంటాడు మరొక కీర్తన అన్నమయ్య. నిన్న కూడా ఇలాగే కురువరత్తి నంబివారి బంకమట్టి పూలు కొన్ననాడే తెలిసిపో భోగములు అని కీర్తనలో దాన్ని స్మరించి, ఈ కీర్తనలో మరో కీర్తనలో కూడా తిరుమల నంబివారిని కూడా స్మరించారు ఇక్కడ. అందుకే మచ్చిక దొలక తిరుమల నంబి తోడుతా ఇచ్చనిచ్చ మాటలాడి నచ్చినవాడు కొండల్లో నెలకొన్న కోనేటి రాయుడు అని చెప్తూ, కంచిలోని నుండ తిరుక్కచ్చి నంబి మీద కరుణించి తన ఎడకు రప్పించినవాడు. కంచిలో తిరుక్కచ్చి నంబి అని ఒక మహాభక్తుడు ఉండేవాడు. ఆయన అనుగ్రహించి తన దగ్గరికి తెప్పించుకున్నటువంటి వాడు. ఎంచ నెక్కుడైన వెంకటేశుడు మనలను మంచివాడై కరుణ పాలించినవాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు. ఈ కీర్తన చాలామంది పాడతారు, కానీ పదాలకు అర్థం ఏమిటి అని ప్రశ్న వేస్తే మాత్రం వెంకటేశుడి కథలన్నీ బయటకు వస్తాయండి ఇక్కడ. అందుకే ఒక్క అన్నమయ్య కీర్తన కదిలిస్తే వేదంబులు పౌరాణిక వాదంబులు పద కవిత్వ వాణి వీణ నాదంబులు కృతసుజనాహ్లాదంబులు తాళ్లపాక అన్నయ్య పదముల్ అంటూ అన్నమయ్య పదాలు ఎలాంటివో తెలియజేస్తూ చిన్న తిరుమలాచార్య వారు చెప్పారు. వేదంబులు పౌరాణిక వాదంబులు పదకవిత్వ వాణి వీణా నాదంబులు కృత సుజనాహ్లాదంబులు, సత్పురుషులకు ఆహ్లాదం కలిగించేటువంటి రచనల్లో వేదాలున్నాయి. పురాణాల్లో చెప్పబడ్డ అనేక రకాల విజ్ఞానములున్నాయి. అదే శృతులై శాస్త్రములై పురాణముఖులై సుజ్ఞాన సారంబులై యతి లోకాగమ వీథులై వివిధ మంత్రార్థంబులై నీతులై కృతులై తాళులపాక అన్నయవచౌ నూత్న క్రియల్ చెన్నగున్ అనే విషయాన్ని మనం ప్రస్తావన చేసుకున్నాం. ఎన్ని కథలు ఉన్నాయండి. ఇంకా పైగా తాను చూస్తున్న మూర్తి ఎవడు అంటే చెప్తున్నాడు, ఆ మూరితియే ఈ మూరితి అందు నిందు భేదము లేదు. ఆ మూర్తే ఈ మూర్తి అన్నాడు. అంటే ఈ మూర్తి అంటే వెంకటేశ్వర మూర్తి. ఈయనెవడు? ఆ మూర్తే ఈ మూర్తిట. ఏ మూర్తి? చరణాల్లో చూద్దాం. పైగా ఏ మూర్తిని మేము చూసామో ఆ మూర్తిని ఇక్కడ చూసామన్నాడు. అంటే ఆ మూర్తిని ఎక్కడ చూశాడైనా? ఈ మూర్తిని అయితే కొండ మీద చూశాడు. ఆ మూర్తిని ఎక్కడ చూశాడో చూద్దాం. ఎన్ని రకాల మూర్తులు ఉన్నాయో అవన్నీ నాకు ఇక్కడ కనబడుతున్నాయన్నాడు. ఇక్కడ మనం ఇలా ఎప్పుడు చూసుండే వెంకటేశ్వర స్వామిని, అది అన్నమయ్య ఇచ్చిన చూపు తెచ్చుకుని మనం వెంకటేశ్వరుని చూసే అవకాశం వాళ్ళు లభించిందండి. ఇక్కడ సోమార్క నేత్రుడు విశ్వరూపములు చూసిన వారమి మునిమేము అంటే సోమ అర్క నేత్రుడు సూర్యచంద్రుడే నేత్రములుగా కలిగిన విశ్వరూపమును మేము బహుపురాణాల్లో చూసాం. ఆ మూర్తియే ఈ మూర్తి, ఆ మూర్తే ఈ మూర్తి. పైగా ఆ విశ్వరూపుడే వెంకటేశ్వరుడు అనే భావం ఈయనకి ఎంత ఉన్నదంటే, ఈయన కేవలం 9 అడుగులు 9 అంగుళాలు ఉన్న విగ్రహం కాదు. చూడ చూడ మాణిక్యాలు చుక్కల వలెనున్నవి ఈడులేని కన్నులవే యనచంద్రుడు అనే కీర్తనలో విరాట్ రూప భావనే చేసుకున్నాం. కానీ కనబడుతున్నవాడు విశ్వరూపుడు. ఈ విశ్వరూపం ఎప్పుడెప్పుడు చూపించాడో చరణాల్లో దర్శింపజేస్తున్నాడు. బలిమితోడ వత్సాపహరణమున బ్రహ్మకును మాయ జూపితివి విలసిల్లగ రణభూమిని నరునకు విశ్వరూపమటు జూపితివి. బలిమితోడ వత్సాపహరణమున బ్రహ్మదేవుడు స్వామి కృష్ణావతారం ధరించినప్పుడు ఆ లేగలని గోపబాలుల్ని అపహరించి దాచితే స్వామి మాయ చూపించాడు ఆయనకి. అన్నీ తానే రూపములు ధరించాడు. అంతేకాదు ధరించిన రూపములన్నీ ఒక్కొక్కడు ఒక్కొక్క విష్ణుమూర్తిగా బ్రహ్మకు కనిపించి ఆయన 8 కళ్ళు బైర్లు కమ్మేయండి ఒక్కసారి. అలాగ అనేక విష్ణు మండలమే దర్శింపజేశావు.
దాన్ని గుర్తు చేస్తున్నాడు ఇక్కడ. బలిమితోడ వత్సాపహరణమున బ్రహ్మకును మాయ చూపితివి. అలా బ్రహ్మకు మాయ చూపించి విష్ణు మండలములు చూపించేవే అన్ని మండలాల విష్ణుమూర్తి ఈ వెంకటేశ్వరుడు అని చూపిస్తున్నాడు. మనకు ఎలా చూడాలో నేర్పుతున్నాడు. రెండవది, విలసిల్లగ రణభూమిని నరునకు విశ్వరూపమటు చూపితివి. రణభూమిలో అర్జునుడికి విశ్వరూపాన్ని చూపించావు. ఆ మూరితియే ఈ మూరితి. పల్లవితో అనుసంధానం చేసుకోవాలి. అలరి నీ రూపు జలమధ్యంబున అక్రూరునకటు చూపితివి. అక్రూరుడు బృందావనం నుంచి మధురకు తీసుకువెళుతూ ఉండగా త్రోవలో యమునా జలముల సంధ్యావందనానికి దిగినప్పుడు అక్కడ శేషసాయి గోచరించాడు కృష్ణుడు నారాయణుడిగా. ఆ విశ్వరూపమే ఇక్కడ మేము చూస్తున్నామన్నాడు 3వ వాక్యంలో. 4వది, చలగి కుమారస్వామికి నీ రూపు శ్రీ వెంకటగిరిపై చూపితివి. కుమారధారా తీర్థమని వెంకటగిరిపై ఉన్నది. అక్కడ కుమారస్వామి తపస్సు చేశాడు. ఆ తపస్సుకు సంతోషించి నారాయణుడు విరాట్ రూపం చూపించాడు అని పురాణగాథ. అలా కుమారస్వామికి ఈ తిరుమలపై ఏ విరాట్ రూపాన్ని చూపించేవో ఆ విరాట్ రూపమే ఇప్పుడు నీ మూర్తి యందు మేము చూస్తూ ఉన్నాం. అదేవిధంగా దైవికముగా దుర్యోధను సభను ప్రతాపము నీ రూపు చూపితివి. మొత్తం మనకు భారత భాగవతాలని తిప్పించేస్తున్నాడు నేను. దుర్యోధనుడి సభలో రాయబారాన్ని కృష్ణుడు వెళ్ళినప్పుడు దుర్యోధనాదులు బంధించాలని వచ్చినప్పుడు మీరెక్కడ బంధించగలరా అని తన మహారూపాన్ని చూపించాడు కృష్ణ పరమాత్మ. దుర్యోధనాదులు మూర్ఛపోయారు. భీష్మాదులు చూడగలిగారు. ప్రార్థించిన ధృతరాష్ట్రుని అనుగ్రహించి విరాట్ రూపం చూపించాడు కృష్ణుడు. అక్కడ సభలో చూపించిన రూపం ఇదిగో మేము ఇవాళ ఈ కొండ మీద ఈ మందిరంలో ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆ విధముననే నీ రూపము తక్కువ ఆశ్రమమునట్టు చూపితివి. ఇది తెలియాలంటే కొంచెం భారతం క్షుణ్ణంగా చదివిన వాళ్ళు చెప్పగలరు. కృష్ణ పరమాత్మ యుద్ధం ముగిసిన తర్వాత, కురుక్షేత్ర సంగ్రామం ముగిసిన తర్వాత తిరిగి ధర్మరాజుని ప్రతిష్ఠ చేసే రాజుగా ఆడు తర్వాత కొంతకాలం అక్కడ సంతోషపరిచి తిరిగి ద్వారకకు వెళుతూ ఉండగా తోవలో ఒక ముని ఆశ్రమం గోచరించింది. ఆ ముని ఆశ్రమం వద్ద కృష్ణుడు వెళ్ళాడు. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఏదో లోపల పెట్టుకుని వెళ్తాడు. ఆ ముని లోపల ఏదో ఒక ప్రశ్న ఉండిపోయింది. దానికి సమాధానం చెప్పాలని వెళ్ళాడు ఆయన. ఎన్నైనా బాగున్నావా అంటే నువ్వు కృష్ణుడువా అన్నాడు. అవును, నీ మీద చాలా కోపంగా ఉన్నానయ్యా అన్నాడు. ఎందుకంటే దగ్గరుండి ఇంత మారణకాండ చేయిస్తావా, నువ్వు చేసిందని తప్పు, నేను శపిస్తానన్నాడు. చిన్న నవ్వు నవ్వి నేను ఎవరిని అనుకుంటున్నావు శపించడానికి, కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృత్తం, కాలస్వరూపుణ్ణి జగత్తంతటి నిర్వహించేవాడిని నేను, వీళ్ళందరినీ మింగేసిన వాడిని నేను అని ఒక్కసారి తన మహారూపాన్ని చూపించాడు మహర్షికి. వెంటనే పశ్చాత్తప్తుడే లెంపలు వేసుకుని ఆయన పాదాలపై పెట్టాడు. అన్నమయ్య కీర్తనలు పట్టుకుంటే పురాణ కథలన్నీ బయటకు వస్తాయని చెప్పాం కదా, ఇది కూడా అందులోది. అందుకే ఆ విధముననే నీ రూపము తక్కువ ఆశ్రమమునట్టు చూపించితివి. అలా చూపించేవయ్యా, ఆ స్వరూపం ఇక్కడ చూస్తున్నాం. అంతేకాదు నీ విధమెరుగని భీష్మునకు మరి నిర్మల రూపము చూపితివి. అలా యుద్ధ సమయంలో భీష్ముడు ఒక్కసారి తన ఒళ్ళు తానే మరిచిపోయి విజృంభించి బాణపరంపర కురిపిస్తూ ఉంటే ఎవరున్నారనుకున్నావు ఎదురుగా అని ఒక్కసారి చూపించడానికై చక్రంబు చేపట్టి చనుదెంచు రయమున పైనున్న పచ్చని పటము జార కుప్పించి ఎగసిన కుండలమ్ముల కాంతి గగన భాగం వెల్ల గప్పికొనగా విజృంభించి చక్రం పట్టుకొచ్చినటువంటి ఏ కృష్ణుడున్నాడో ఆ కృష్ణుడు ఇప్పుడు మాకు తిరుమలపై ఆనంద విమాన గోపురం ఉన్న బంగారు మందిరంలో దర్శనమిస్తున్నాడు అంటూ పుట్టినప్పుడే శ్రీ వెంకటగిరి నీ రాపుంబే చేరి పురుషులకు చూపించితేవి. ఆ రూపమే ఇప్పుడు వెంకటగిరిలో చూపిస్తున్నాం. అది ఏ రూపం అంటే పుట్టినప్పుడు వసుదేవునకు చతుర్భుజమ్ముల నీ రూపు చూపితివి. పుట్టినప్పుడే వసుదేవుడికి చతుర్భుజాలతో కనబడ్డాం, అంతే కదండి. అత్యద్భుతం బాలక మంబుజేక్షణం చతుర్భుజం శంఖ గదాద్యుధాయుధం అని భాగవతంలో సుఖయోగుందుడు వర్ణిస్తున్నాడు. కనబడ్డ స్వరూపం ఏమిటి? చతుర్భుజాలతో గోచరించాడు. అంటే 2 చేతులతో పుట్టలేదు, 4 చేతులతోనే వచ్చాడు ఆయన. గత ఏడాది ఇక్కడే శ్రీకృష్ణ పరమాత్మ గురించి ప్రవచనం చేసుకున్న అంశం నాకు బాగానే గుర్తుంది. అదొక్కసారి గుర్తు చేసుకుంటే అలా గోచరించావు. ఇదే మాటను మరొక కీర్తనలో చెప్తాడు. పుట్టేయపుడే చతుర్భుజాలు శంఖు చక్రాలు ఎట్టు ధరించెనే ఈ కృష్ణుడు, అట్టే కిరీటము ఆభరణాలు ధరించి ఎట్ట ఎదుటనున్నాడు ఈ కృష్ణుడు, సతులాలా చూడరే శ్రావణ బహుళాష్టమి కథలాయే నడురేయి కలిగే శ్రీకృష్ణుడు అనే కీర్తనలో పుట్టినప్పుడే ధరించాడు అనేటువంటి ఒక విషయాన్ని ప్రస్తావన చేశాడు. దాన్ని ఇక్కడ చూపిస్తూ దాన్ని బట్టి కృష్ణుడు సామాన్యుడు గాడు, సాక్షాత్ నారాయణుడే, విరాట్ రూపుడైన నారాయణుడే.
పుట్టినప్పుడు వసుదేవునకు చతుర్భుజముల నీ రూపు చూపితివి, జట్టెగ గొల్లెతలకు రూపము రాసక్రీడలలో చూపితివి. అలాగే రాసక్రీడలో కృష్ణ పరమాత్మ ఎలా విహరించాడో చెప్పుకున్నాం. ఆయన సర్వజీవుల అంతర్యామి అనే అంశం రాసక్రీడలో రుజువైంది. ఎందుకంటే అంగనా మంగనా మంతరే మాధవో మాధవం మాధవం చాంతరేణాంగన ఇత్తమా కల్పితే మండలే మధ్యగ సంజగౌ వేణునా దేవకీనందన అంటూ రాసలీలలో ఒక్కొక్క గోపికకి ఒక్కొక్క కృష్ణుడు చెప్పున్న ఎందరు గోపికలు ఉన్నారో అందరు కృష్ణులు కనబడ్డారట. అంటే కృష్ణుడు ఒకడా ఇద్దరా? అఖిల రూపులు తన రూపమైనవాడు. అన్ని రూపులు ధరించిన కృష్ణుడు ఇప్పుడు మాకు వెంకటేశ్వర రూపంతో గోచరిస్తున్నాడు అని భావన చేస్తున్నాడు. ఇది దర్శించవలసిన విధానం అండి. అంటే వెంకటేశ్వర స్వామిని చూడగానే ఆయన ఇదివరకు వేసిన వేషాలన్నీ గుర్తు రావాలి. అప్పుడు భక్తి దృఢమవుతుంది. ఆ భక్తికి స్వామి సంతోషిస్తాడు. ఇలా ఎన్ని కోణాల్లో వెంకటేశ్వర స్వామిని దర్శించాడు. అంతేకాదు, ఇట్టే నారదునకు ద్వారకలో ఇంటింట నీ రూపు చూపితివి. ఆ నువ్వే ద్వారకలో నారదుడు వచ్చినప్పుడు 16,000 గృహాల్లో కృష్ణుడు ఏం చేస్తున్నాడో చూద్దామని వెళ్ళాడు. ఎందుకంటే ఒక్క కాపురం వెలగబెట్టేవారే ధర్మాలన్నీ అటకెక్కించేస్తున్నారు, టైం లేదు. మరి 16,000 కుటుంబాలు ఎలా నిర్వహిస్తున్నాడో చూద్దామంటే ప్రతి ఇంట్లో కృష్ణుడు కనబడ్డాడు. 16,000 కృష్ణుడిని చూశాడు ఆయన. దీన్ని బట్టి కృష్ణుడు ఏకపత్ని వ్రతుడా బహుపత్ని వ్రతుడా చెప్పండి? ఎందరు జీవులు అందరిలో తానున్నవాడు, అందరివాడే ఉన్నవాడు, వాడికి మర్యాదలు వర్తిస్తాయా అండి? అన్నిటికీ అతీతుడైనా. అందుకే అన్ని రూపములు 64,000 రూపాలతో గోచరించాడు. ఇవన్నీ ఆయన చూపించిన అద్భుతాలే కదా. ఇన్ని అద్భుతాలు చూపించిన వాడే ఈ మందిరంలో మాకు వెంకటమూర్తి గోచరిస్తున్నాడు. అందుకే ఇట్టె నారదునకు ద్వారకలో ఇంటింట నిరూపు చూపితివి, పట్టుగ శ్రీ వెంకటేశ్వర ఆ రూపము మాకిప్పుడు చూపితివి, ఆ మూరితియే ఈ మూరితి అందు నిందు భేదము లేదు. ఇప్పుడు ఈ కీర్తనలో వెంకటేశ్వర గురించి ఎంత చక్కగా చెప్పాడు. ఆ మూర్తే ఈ మూర్తి, భేదం లేదు. ఇప్పుడు మీరు జాగ్రత్తగా మొదటి నుంచి 3 చరణాల్లో విన్న వాక్యములన్నీ ఒక దగ్గరికి తెస్తే అన్ని కృష్ణావతారానివే. ప్రతి చరణం చివరి మాత్రం వెంకటగిరికి సంబంధించిన ఒక విషయం చెప్పాడు. అలా మొత్తం 3 చరణాల్లో 9 వాక్యాల్లో కృష్ణుడు ఎక్కడెక్కడ తన విరాట్ రూపాన్ని చూపించాడో అవన్నీ ప్రస్తావన చేశాడు. ఆయన ఈయన అంటే ఆ కృష్ణుడే వెంకటేశ్వరుడు అని అన్నమయ్య భావన. ఇది కృష్ణుడు అన్నాడు కానీ రావడం లేదని మీరు బాధపడతారేమో. రామచంద్రుడితడు రఘువీరుడు అని ప్రారంభించి కామిత ఫలములియ్య గలిగే నిందరికి రామచంద్రుడితడు. అంతేకాదు, రామునిపై ఆయన రచించిన కీర్తనలు ఎన్నెన్నో ఉన్నాయండి. అసలు నేను అన్నమయ్య ద్విపదలో రామాయణం రచించారు అంటారు. ప్రస్తుతం అది లభ్యం కాలేదు. మనం పోగొట్టుకున్న వాటిలో అదొకటి. అవి లభ్యం కాకపోయినా అన్నమయ్య కీర్తనల్లో రామకథంతో తెచ్చుకొస్తే అన్నమయ్య రామాయణం తయారవుతుంది. అన్నమయ్య రచించిన కృష్ణ కీర్తనలన్నీ తెస్తే అన్నమయ్య భాగవతం తయారవుతుంది. అంటే ఒక భాగవతానికి కావలసిన కథంతా రచించేశాడు ఆయన. పుట్టుక దగ్గర నుంచి రాశాడు కృష్ణుడి గురించి. ఇప్పుడే చెప్పుకున్నాం. సతులాలా చూడరే మొదలుకొని భగవద్గీత బోధించడం వరకు అన్నీ చూపించాడు. బాలుడుగా ఆడిన లీలలైతే ఎన్ని రచించాడో. బండి విరిచి పిన్న బాలలతో నాడి దొండగీడు వచ్చే దోబూచి అన్నాడు. ఎన్ని రకాలుగా కృష్ణుని బాలుడుగా చూపించారండి. ఇట్టి ముద్దులాడువాడు ఏడవాడో గాని పట్టి తెచ్చి పొట్ట నిండా పాలు పోయరే అంటూ తాను యశోదమ్మైపోయి తానే నందుడైపోయి ఆ బాలకృష్ణుడితో ఆడుకున్నాడు. అంతేకాదు, యశోదమ్మగా మారి కృష్ణుడికి వత్తాసు పలుకుతాడండి. అందరూ వచ్చి ఫిర్యాదులు చేశారు. ఫిర్యాదులు చేసిన వాళ్ళల్లో కూడా ఆయనే ఉన్నాడు. చూడవమ్మ యశోదమ్మ వాడల వాడల వార్తలివిగో అని ఫిర్యాదులు చేసిన గోపికల్లో తాను ఒకడయ్యాడు. సమాధానం చెప్పి యశోదమ్మ కూడా తానే అయిపోయాడు. కానరటే పెంచరటే కటకట ఆ బిడ్డలను నేను మీ వలనే కంటి నెయ్యమైన బిడ్డను. మా అబ్బాయి మీద లేనిపోని ఫిర్యాదులు చెప్తారా? మీ ఇంట్లో అల్లరి పెట్టాడంటే ముందు నా ఇంటి నుంచి బయటకు వెళ్ళాలి కదా. ఎప్పుడు మా ఇంట్లోనే ఉంటాడు. మీ ఇంట్లో అల్లరి పెట్టడానికి సమయం ఎక్కడ దొరికింది? మీరు అబద్ధాలు ఆడుతున్నారు. పోని ఏదో అప్పుడప్పుడు వచ్చాడు అనుకోండి, పాలు తిన్నాడు, పాలు తాగాడు, వెన్న తిన్నాడు అని అంటున్నారే. అసలు పిల్లలకు అందుబాటులో పెట్టుకోమని మీకు ఎవరు చెప్పారండి? ఆవిడ బాయట పారవైచన పాలు మీగడలు చేయి బెట్టకుందురా చిన్ని బిడ్డలు మీ ఇల్లు జతనాలు మీరు చేసుకొనక పాయక దూరేరేలే ప్రతిలేని బిడ్డను. ఆ చివరికి మెరిసిపోయాడండి. ప్రతిలేని బిడ్డను అంటాడు ఇక్కడ. అంటే సాటి లేని బిడ్డ. ఈయన సామాన్యుడు అనుకున్నారా? మొత్తకు రే అమ్మలాల ముద్దులాడు వీడే మొరక్కబోయి కాళ్లకు ముద్దులాడు. అమ్మ మందలించిందిట. మందలిస్తే అమ్మ నన్ను క్షమించని పాదాల మీద పడి పాదాలు ముద్దు పెట్టుకున్నట్టు. ఇంకా ఆవిడకి ఏం కోపం ఉంటుందండి ఇక్కడ? ఇలాంటి వాడు ఈ పిల్లవాడు. అంతేకాదు,
ఈయన యశోదకు కొడుకు అంటారు, బ్రహ్మాండాలను లోపల చూపించాడు, వీడేం పిల్లాడయ్యా అంటూ పిల్లవాడిగా కీర్తించాడు. పైగా కొండవేల ఎత్తినట్టి గోవిందా, నీకు కొండించేరు యశోదకు గోవిందా అంటూ ఆయన కొండనెత్తిన సన్నివేశాన్ని, గోవర్ధనగిరి స్వరూపాన్ని, ఎత్తిన స్వరూపాన్ని కూడా వర్ణించి చూపిస్తాడు. ఎన్ని రకాలు దర్శించాడు. అంతేకాదు, తానే ఎందరి గురుడు సానబెట్టిన భోగి జ్ఞానయోగి అంటూ తనరగ కపిలుడై దత్తాత్రేయుడై ఘనమైన మహిమ శ్రీ వెంకటనాథుడై, ఆయన దత్తాత్రేయుడు, ఆయన కపిలాచార్యుడు, ఆచార్యుడు ఇప్పుడు శ్రీకృష్ణుడే మనకు లభించాడు. ఆయన చెప్పిన గీతావాక్యాలు ఎప్పుడు మననం చేయండి అని చెప్పాడు. అని యానతిచ్చ కృష్ణుడు అర్జునునితో విని యాతని భజించు వివేకమా. భగవద్గీతలో అనేక రకాల బోధనల్ని కీర్తనలుగా అందించాడు. ఎవరైనా పరిశోధించదలుచుకుంటే అన్నమయ్య కీర్తనలో భగవద్గీత ఇది కూడా పరిశీలించండి. లేదా అదే సబ్జెక్ట్ చెప్తే మరొక ఉపన్యాసం తయారవుతుంది. అలా కృష్ణుడి గురించి అంత రచించాడు. రాముడి గురించి చెప్పిన దాంట్లో రాజీవ నేత్రాయ రాఘవాయ నమో సౌజన్య నిలయాయ జానకీశాయ. ఒక్క మాటలో రామావతారం అంటే ఏంటో చెప్పాడు. సౌజన్య నిలయం రామావతారం అంటే. సౌజన్యం అనే మాటకి సుజనస్య భావం సౌజన్యం అని అర్థం. సుజనుడి లక్షణాలని సౌజన్యం అంటారు. ఎవరి లక్షణాలు? సుజనుడు అంటే మంచి మనిషి. మంచి మనిషి లక్షణాలన్నీ రాముళ్ళు ఉన్నాయట. అంటే అసలు మంచి మనిషి ఎలా ఉంటాడో చూపించడానికి మానవ లక్షణాలతో వచ్చిన నారాయణుడే రాముడు. అది సౌజన్య నిలయాయ ఒక్క మాటలో. ఈ సౌజన్య భావమే వాల్మీకి నారద మహర్షిని ఆ 16 గుణాలతో ఉన్నవాడు ఇప్పుడు ఉన్నాడా అని అడిగినప్పుడు సుజన భావమే. ఆ సుజన భావాలని కలిసిన వాడు కనుక సౌజన్య నిలయాయ అని. కొన్ని కీర్తనలోనే రామాయణం అంతా చెప్తాడండి. దశరథ తనూజాయ తాటక దమనాయ కుశిక సంభవ యజ్ఞ గోపనాయ పశుపతి మహాధనుర్భంజనాయ నమో విశద భార్గవ రామ విజయకరణాయ. ఇది మీరు పరిశీలిస్తే దశరథ తనయాయ నుంచి క్రమంగా మొత్తం రామాయణం అంతా ఒక్క కీర్తనలు పెట్టేశాడు. ఇలాంటి విని రచించాడు. ఇది ఏ పరబ్రహ్మం, ఇది ఏ రామకథ, శతకోటి విస్తరము సర్వపుణ్య ఫలము. ఒకవేళ ఇప్పుడు శ్రద్ధగా వింటే ఇప్పుడు ఎన్ని కీర్తనలు ఉటంకించుకుంటామో ఆలోచించండి. ఇలా రామునిపై ఎన్ని కీర్తనలు, రామ కథాభాగంలో కూడా కీర్తనలో చూపిస్తాడు. హనుమంతుడు వెళ్ళి రామునికి సీతమ్మ జాడ చెప్పినప్పుడు సీతమ్మ వార్త విన్న రాముడికి ఇంకా తృప్తి చాలక ఇంకేమంది చెప్పు అని అడుగుతున్నాడు. అప్పుడేమనే ఏమనుమనెను, అది ప్రశ్నించట. అప్పుడేమనే ఏమనుమనెను, అప్పుడేమంది సీతమ్మనితో, ఏమని అనమంది అంటే ఒకే మాట చెప్తున్నాడు ఆయన. తపమే విరహపు తాపమనే. ఎంత గొప్ప మాట చెప్పారంటే, సీతమ్మ విరహంలో తప్పించిపోతుందే అదే నీ కోసం చేస్తున్న తపస్సు అని చెప్పమంది అన్నాడు. ఇక్కడ తపస్సు చేస్తే దొరుకుతాట. తప్పించడమే తపస్సు కదా. నీ కోసం తప్పించడం తపస్సు, లోకం కోసం తప్పిస్తే తాపం. తెలుసుకోండి. ఇక్కడ మనం దీనికి ఎక్కువ తప్పిస్తాం కనుక తాపాలతోనే మగ్గిపోతాం. భగవంతుడి కోసం తప్పించారనుకోండి తపస్సు అయిపోతుంది. కనుక భగవద్విరహం తపస్సుట. ఒక్క మాటలో తపమే విరహపు తాపమని ఆలోచిస్తే హృదయం కదిలిపోదండి. అందుకే మనం ఆలోచించడం లేదు. ఆలోచిస్తే అద్భుతమనిపించే కవిత చమత్కృతులు కొల్లలు అన్నమయ్య కవిత్వంలో కనబడతాయి. ఒకే మాటతో చూపిస్తాడండి ఇక్కడ. పైగా ఇదే శిరసు మాణిక్యము ఇచ్చి పంపె నీకు నాపే అదనరిగి తెచ్చి తిని అవధరించవయ్యా. మరొక కీర్తన. హనుమంతుడు అమ్మ ఇచ్చిన చూడమని రామచంద్రమూర్తికి ఇస్తూ చెప్తున్నాడు ఇక్కడ. రామ నిన్ను బాసి నీ రామ నిన్ను చూడక ఆ రామమున నినుబాడే రామ ఎనుచు. ఎన్ని రామలు వచ్చాయో చూడండి. రామ నిన్ను బాసి నీ రామ అంటే స్త్రీ, నీ రామ అంటే నీ స్త్రీ నిన్ను చూడక ఆరామమున అశోక వనంలో నిన్ను పాడే రామ ఎనచు. ఆ మెలత సీతయ్యని అప్పుడు నేనెరిగి నీ ముద్దుటుంగరము నేనిచ్చి తిని. మనకు ఒక రామాయణం ఆయన రచించింది లేకపోయినా ఇవి దొరికినవి చాలవా. ఇలా ఎన్ని రచించాడో రామచంద్రమూర్తి యొక్క వైభవంపై. ఇంతకీ ఈయన వెంకటేశ్వరుడు రాముడుగా చూశాడు, కృష్ణుడుగా చూశాడు కూడా తెలుసుకోవాలి. అందుకే నేటికి మనం వెంకటేశ్వర దర్శనం చేసినప్పుడు ఆయనకి ప్రక్కన సీతారామ లక్ష్మణ మూర్తులు ఉంటాయి. అదేవిధంగా కృష్ణమూర్తి కూడా ఉంటుంది. వాటికి ఆరాధన చేస్తుంటారు. రాముడితడు కృష్ణుడితడు రెండూ ఆయనే. అంతేకాదు మన నృసింహుడిగా కూడా దర్శించాడు ఆయన్ని. వెంకటేశ్వరుడు నృసింహుడిగా దర్శించాడు. అహోబిల నరసింహస్వామిని కూడా దర్శనం చేసి ఆయనపై రచన చేసిన వాడు ఆయన. అహోబల స్వామిపై ఎన్ని రచనలు చేశాడో లెక్కలేదండి. అనిశము తలచరే అహోబిలం అంటూ ఒక కీర్తన రచించాడు ఆయన. ఎందుకంటే ఈయన తిరుమలలో ఉన్నప్పుడే అహోబిలానికి సంబంధించిన శటకోపాచారుల వారు వచ్చి
ఈయనకి వైష్ణవ మతాన్ని ఇవ్వడమే కాకుండా నారసింహ అనుష్ఠుప్ మంత్రాన్ని ఉపదేశం చేశాడు. అన్నమయ్య ఆ మంత్ర ఉపాసన బలం చేత ఇంత గొప్పవాడయ్యాడండి. నృసింహోపాసకుడు అన్నమయ్య ప్రధానంగా. అది ఎన్ని చోట్ల ఎన్ని నృసింహుల్ని దర్శించాడో వారందరిపై కీర్తనలు రచించాడు. కదిరిలో నరసింహస్వామిని దర్శిస్తూ అనంతపురం దగ్గర కదిరిలో కదిరి నృసింహుడు కంబమున వెడలే విదితముగా సేవించరో మునులు. తెలుగులో నృసింహుని చూపించడం ఒకటి, సంస్కృతంలో చూపించడం ఒకటండి. సంస్కృతంలో చదువుతూ ఉంటే నరసింహుడు కనబడేటట్టు రాస్తాడు. ఆ భాషకు ఆ సౌలభ్యం ఉంది. పాల నేత్రానల ప్రబల విద్యుల్లతా కేళీ విహార లక్ష్మీనారసింహ ప్రళయ మారుత ఘోర భస్త్రికా ఫుత్కార లలిత నిశ్వాస డోలారచనయ కులశైల కుంభిని కుముదహిత రవి గగన చలన విధి నిపుణ నిశ్చల నారసింహ అంటూ నరసింహస్వామిని ఆవిష్కరించాడు. ఇక్కడ ఎంత బాగా చూపించాడంటే ఆయన పాలనేత్రం నుంచి అగ్నిజ్వాలలు వస్తున్నాయి. నరసింహస్వామికి పాలనేత్రం ఉంటుంది. ఎందుకంటే శిరస్సు నుంచి కటి వరకు బ్రహ్మరూపం, కటి నుంచి కంఠం వరకు విష్ణు రూపం, కంఠం నుంచి శిరస్సు వరకు రుద్ర రూపం, మొత్తం కలిపి బ్రహ్మ విష్ణు శివాత్మకమైన నారాయణ స్వరూపం నరసింహుడు. అందుకే పాలనేత్రం ఉంది శిరస్సులో. ఆ పాలనేత్రం నుంచి అగ్నిజ్వాలలు వస్తుంటే వాడు సవరించుకుంటూ వస్తున్నట్టు. పాలనేత్రానల ప్రబల విద్యుల్లతా కేళీ విహార లక్ష్మీనారసింహ. ఉచ్ఛ్వాస నిశ్వాసలు చేస్తూ వస్తూ ఉంటే మొత్తం సూర్యచంద్ర మండలాలు ఆ గాలికి కదిలిపోతున్నాయట. ఇందులో ఒక అర్థం చెప్తున్నాడు. గ్రహాలు కదులుతున్నాయా లేదా? కదులుతున్నాయంటే వాటికి గాలి ఇచ్చేది ఎవరు అంటే విశ్వచలనానికి ఊపిరి పోసేవాడే విష్ణువు అనే భావాన్ని చూపిస్తూ అక్కడ దర్శిస్తున్నాడండి. చలన విధి నిపుణ నిశ్చలనారసింహ. అంతేకాదు, ముడివడు బొమ్మలు ముంచిన ఉర్పులు గడగడ నదరెడి కటములను నిడుద నాలుకయు నిక్కు కర్ణములు నడియాలపు రూపై మెరసి కదిరి నృసింహుడు కంబమున వెడలే విదితముగా సేవించరో మునులు. అసలు వ్యాఖ్యానం అవసరమా అండి? వింటూ ఉంటేనే నృసింహుడు కనబడతాడు. సంస్కృతంలోనైనా తెలుగులోనైనా. తెలుగు పదాలు ఇవన్నీ ఇప్పుడు చదివినది. రెండవది, ముడివడి బొమ్మలు ముంచిన ఉర్పులు గడగడ నదరెడి కటములను నిడుద నాలికయు నిక్కు కర్ణములు నడియాలపు రూపై. నడియాలము అంటే అటుకి ఇటుకి మధ్యలో ఉన్నది, అంటే సంధ్యాస్వరూపం అనేది చూపించాడు. అంతేకాదు, నరసింహతత్వాన్ని ఎన్ని విధాలుగా చెప్తాడంటే ఎక్కడ నరసింహుని వర్ణించినా కదిరి కానీ అహోబిలం కానీ తిరిగి ఆయన వెంకటగిరికి వచ్చి వెంకటేశ్వరుడు అయిపోవలసిందే. అది చిట్ట చివరికి వచ్చేటప్పటికల్లా వెంకటాద్రి నరసింహ అంటాడు మళ్ళీ ఆయన. అంటే ఎన్ని క్షేత్రాలు చూసి నేను ప్రాణమంతా వెంకటేశ్వరుడే. అక్కడక్కడ చూసిన దేవుళ్ళందరినీ తెచ్చుకొచ్చి వెంకటేశ్వరుల్లో కలిపేస్తాడు ఆయన. ఇక్కడ కలిపేయడం ఏంటి? కలిసి ఉన్నదే అక్కడ అని దర్శిస్తాడు ఇక్కడ. అందుకే నరసింహస్వామి మొహంలో నవ్వు చూసిన వాడు అండి అన్నమయ్య. నరసింహస్వామి మొహంలో నవ్వును చూసిన వాళ్ళు ముగ్గురు కనబడతారు. ఒకడు ప్రహ్లాదుడు. మిగిలిన దేవతందరికీ భయం వేసింది ఆయన చూసి, నవ్వు కనబడలే. రెండవ ఆయన ఆదిశంకర భగవత్పాదుల వారు. మూడవ ఆయన అన్నమాచార్యుల వారు. ఎవడి జ్ఞానియో వాడుకు నరసింహుడు శాంతమని తెలుస్తుంది. అందుకే నగు మొగము తోడి ఓ నరకేశరి నగరూప గరుడాద్రి నరకేశరి. ప్రారంభమే నగుమొగము తోడి అన్నాడు. నవ్వుతున్న నరసింహ అన్నాడు. నరసింహుడు నవ్వుతాడట. ఆ నవ్వుతాడంటే నువ్వు ఓపికగా కూర్చోవాలంటే నీ భయం పోవాలి. జ్ఞానికి భయం ఉండదు. తత్వం తెలిసిన వాడికి భయం ఏముంటుందండి? అదే అందరి దేవతలు గడగడలాడుతుంటే భయం లేకుండా నరసింహస్వామి దగ్గర వెళ్ళినవాడు ప్రహ్లాదుడు మాత్రమే. అలా వెళ్ళిన వాడిని చూడగానే ఎత్తుకున్నాడు నరసింహస్వామి. ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు, తల నిమిరాడు. నన్ను చూసి భయం వేయట్లేదా అని అడిగాడు. నిన్ను చూసి ఎవడైనా భయపడతాడా? ఎవడైనా భయపడాలంటే ఈ సంసారాన్ని చూసి భయపడాలి. దానికి భయపడట్లేదు అజ్ఞానులు. చిన్నపిల్లాడు భయం లేకుండా పామును పట్టుకుని అమ్మా ఇదిగో అన్నట్ట. అది అజ్ఞానం చేత. అలాగే సంసారం అనే పామును పట్టుకుని మనం తిరుగుతున్నాం. అసలు భయపడవలసింది దీనికి దానికి కాదు అని చెప్పాడు ఆయన. ఎవరు? ప్రహ్లాదుడు. కరధంష్ట్రా భృకుటి సటానకయు ఉగ్రధ్వానయున్ దీర్ఘతరాంత్రమాలికయు భాస్వన్యత్రయున్నైన నీ నరసింహాకృతి చూచి నేను వెరవ పూర్ణ క్రూర దుర్వార దుర్భర సంసార దవాగ్నికి వెరతు నీ పాదాశ్రయం చేయవే అని ప్రార్థించాడు ప్రహ్లాదుడు. అదే మాట పట్టుకుని సంసార కూపమతి ఘోర మగాధ మూలం సంప్రాప్య దుష్ట శతసర్ప సమాకులస్య దీనస్య దేవదయయా శరణాగతస్య లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబమని ప్రహ్లాదుడు భాష శంకరుల భాష ఒకటే. జ్ఞానభక్తులు అలా మాట్లాడతారు. మళ్ళీ అన్నమయ్య ఆ భాషలోనే కీర్తిస్తూ నగుమొగముతోడి ప్రారంభంలోనే కొద్దిసేపు అయ్యాక చూసి నవ్వుతున్నవే అనడానికి ప్రారంభంలో నవ్వులు చూశాడు ఆయన. నగుమొగముతోడి ఓ నరకేశరి నగరూప గరుడాద్రి నరకేశరి అమిత దానవ దళన ఆది నరకేశరి నమిత బ్రహ్మాదిసుర నరకేశరి హరినమో శ్రీ వెంకటాద్రి నరకేశరి నరసింహ జై జయితు నరకేశరి అంటూ
ఒకవైపు నరసింహస్వామిగా, రాముడిగా, కృష్ణుడిగా ఒకటేమిటి సర్వరూపములు వెంకటపతిలోనే దర్శించాడు. ఇలా దర్శించినటువంటి ఆ స్వరూపం ఎలాంటిది అంటే ఇదే పురుష సూక్తంలో వర్ణింపబడ్డ విరాట్ రూపము. ఇదే ఋగ్వేదం మొదలుకుని యజుర్వేద సామవేదాదుల్లో చెప్పబడ్డ విష్ణు సూక్తముల యొక్క ఐక్య స్వరూపం ఇది. ఇక్కడ ఎవడు నిత్యుడో, ఎవడు సత్యుడో, ఎవడు అన్ని మూర్తులు తానే ఏ మూర్తి తాకకుండా ఉంటాడు వాడు. అలాంటివాడు ఈయన. నిత్యాత్ముడయ్యుండి నిత్యుడై వెలుగొందు సత్యాత్ముడయ్యుండి సత్యమై తానుండు ప్రత్యక్షమయ్యుండి బ్రహ్మమయ్యుండు సంస్తుత్యుడి తిరువెంకటాద్రి విభుడు. సంస్తుత్యుడి తిరువెంకటాద్రి విభుడు. ఇదంతా ఉపనిషత్ ప్రతిపాద్యమైన పరతత్వమే వెంకటేశ్వరుడు అని చూపిస్తున్నారు. ఇక్కడ ఉపనిషత్తులు బ్రహ్మమును తెలియజేస్తాయి. ఎవడు సర్వవ్యాపకుడో, ఎవరు సర్వుల్లో ఆత్మయ్య ఉన్నాడో ఆయన పరమాత్మగా బ్రహ్మముగా ఉపాసించాలి లేదా తెలుసుకోవాలి అని ఉపనిషత్తు చెప్తోంది. ఆయన ఈయన అన్నాడు. ఎలాగంటే నిత్యాత్ముడయ్యుండి నిత్యుడై వెలుగొందు సత్యాత్ముడయ్యుండి సత్యమై తానుండు. నిత్య సత్యస్వరూపంతో ఉంటాడు. నిత్యముగా సత్యముగా ప్రతివారిలో ప్రకాశిస్తూ ఉంటాడు. ఇక్కడ నిత్యము సత్యము అంటే ఏమిటండి? వినేశం అయిపోయింది. ఇందులో ఆలోచించాలి. నిత్యము అంటే ఎప్పుడూ ఉన్నది, సత్యము అంటే ఎప్పుడూ మారకుండా ఉన్నది. ఇది రెండింటికి తేడా. ఎప్పుడూ ఉన్నాడంటే ఒక 100 ఏళ్ళు బ్రతకచ్చుగాక, వాడు నిత్యుడు అంటామా? చిన్నప్పుడు ఉన్నట్టు పెద్ద లేడు, కానీ నేను ఎప్పుడు ఒకేలా ఉంటాడు. ఎందుకంటే మారేడు అంటే ఇదివరకు పూర్ణంగా లేడని అర్థం. పరిపూర్ణుడు ఎప్పుడు ఒకేలా ఉంటాడు. అది పరమాత్మ పరిపూర్ణుడు కనుక నిత్యుడు ఆయనే, సత్యుడు ఆయనే 2 మాటలు వేశారు. అంతేకాదు ఏ మూర్తి లోకంబు నెల్ల నేలడు నాతడే మూర్తి బ్రహ్మాదులెల్ల వెదుకడే నాతడే మూర్తి నిజమోక్షమియ్య జాలడు నాతడే మూర్తి లోకైక హితుడు. ఏ మూర్తి నిజమూర్తి ఏ మూర్తియుని కాడు ఏ మూర్తి త్రైమూర్తు లేకమైన యాతడే మూర్తి సర్వాత్ముడే మూర్తి పరమాత్ముడు ఆ మూర్తి తిరువెంకటాద్రి విభుడు. ఆ మూర్తి తిరువెంకటాద్రి విభుడు. మూర్తి అనే మాట అంటే మూర్తము అంటే కనబడే స్వరూపాన్ని మూర్తము అంటారు. లేదు ఊహించుకునే దాన్ని కూడా మూర్తే. మన కళ్ళు మూసుకుని ఒక వెంకటేశ్వర రూపమో కృష్ణ రూపమో ధ్యానించగానే మూర్తి కడుతుంది, ఒక రూపముగా గోచరించుట. ఏ రూపము లేని దాన్ని అమూర్తము అంటాం. పరమాత్మ తత్వస్వరూపంగా అమూర్తం, లీలాస్వరూపంగా మూర్తము, 2 ఆయనే. అందుకే ఏ మూర్తి లోకంబులెల్ల ఏలెడు నాతడు ఏ మూర్తి బ్రహ్మాదులెల్ల వెతకడు నాతడు. బ్రహ్మాదులు కూడా ఆ మూర్తి కోసం వెతుకుతూ ఉంటారు, అంటే సాధన చేస్తారు. ఏ మూర్తి నిజ మోక్షమియ్యజాలడు నాతడు ఆ మూర్తిని ఉపాసిస్తే మోక్షం లభిస్తుంది. ఏ మూర్తి లోకైక హితుడు సర్వలోకములకు హితం కలిగించే మూర్తి అది. కానీ ఏ మూర్తి నిజమూర్తి ఏ మూర్తి ఇను కాడు. గట్టిగా ఆలోచిస్తే ఏ మూర్తము లేదు. అది ఉపనిషత్తు చెప్తోంది. ద్వే బ్రహ్మణి వేదితవ్యే మూర్తంచ అమూర్తంచ. మూర్తము ఆయనే అమూర్తము ఆయనే అని చెప్తుంది. కనుక 2 ఆయనే. అంతేకాదు ఏ మూర్తి త్రైమూర్తు లేకమైన యాతడు. బ్రహ్మ విష్ణు రుద్ర అనే 3 మూర్తులుగా ఏ నారాయణుడు ఉన్నాడో ఆయనయ్యన. ఏ మూర్తి సర్వాత్ముడు ఏ మూర్తి పరమాత్ముడు ఆ మూర్తి తిరువెంకటాద్రి విభుడు. చూశారు అన్నమయ్య ఎలా దర్శించాడు. కనుక వెంకటేశ్వరుడు అంటే ఒకానొక కొండపై ఉన్న హిందువులు పూజించే దేవుడు అనేది అల్పదర్శనం. ఆ వెంకటేశ్వరుడు సత్యము నిత్యము తానై సర్వమూర్తులు తానై అమూర్తము కూడా తానైన పరమాత్మను దర్శించడం సత్యదర్శనం. ఈ సత్యదర్శనమే అన్నమయ్య దర్శించిన వెంకటేశ్వరుడు. అంతేకాదు ఏ దేవు దేహమున ఇన్నియును జనయించి ఏ దేవు దేహమున ఇన్నియునంగ మరి ఏ దేవు విగ్రహం వీ సకలమింతయును ఏ దేవు నెత్రంబులెన చంద్రులు ఏ దేవుడ వ్యక్తుడే దేవుడ ద్వంద్వుడా దేవుడి వెంకటాద్రి విభుడు. ఆ దేవుడి వెంకటాద్రి విభుడు. ఒక్కొక్క చరణంలో ఒక్కొక్క వాక్యం వ్యాఖ్యానిస్తే విష్ణుతత్వం మొత్తం వస్తున్నదండి. ఇందులో ఎవరి యందు ఈ సృష్టి కలుగుతున్నదో ఎవని యందు పెరుగుతున్నదో ఎవని యందు లయమవుతున్నదో ఆయన. ఎవ్వని చే జనించి జగమెవ్వని లోపల ఉండి లీనమై శ్లోకమంతా గుర్తురావాలి. ఎక్కడి నుంచి వచ్చిందో ఎక్కడ పెరుగుతుందో ఎక్కడ లయమవుతుందో అన్నిటికీ అధిష్టానమై ఉన్నవాడు ఆయన. ఆ స్వరూపం ఇది. అంతేకాదు అలా ధ్యానిస్తే ఏ దేవు విగ్రహం బీ సకలమింతయును అంటే భూపాదౌ యస్య నాభిర్వీదశరణిలశ్చంద్ర సూర్యౌచ నేత్రే కర్ణావాసా శిరోజ్జుర్ముఖోవిదహనో యస్య వాస్తేయమబ్ధి అంతస్థం యస్య విశ్వం సురనరఖగో భోగి గంధర్వదచ్చై చిత్రం రమ్యతే తం త్రిభువన వపుషం విష్ణుమీశం నమామి.
సర్వ విశ్వరూపుడుగా ఉన్నాడు. అందుకే ఏ దేవు విగ్రహం బి సకలమెంతయను, ఏ దేవు నేత్రంబులిన చంద్రుడు, ఏ దేవుడు అవ్యక్తుడు, ఏ దేవుడు అద్వందుడు, ఆ దేవుడి వెంకటాద్రి విభుడు. అసలు ఈ చరణాలు చదువుతుంటే, ఎందుకంటే సంగీతం పాడట్లేదు, ఇక్కడ అందరూ సంగీతకారులు ఉన్నారు, చదువుతూ ఉంటేనే సంగీతం వినిపిస్తుందో లేదా చెప్పండి. అది అన్నమయ్య పాట అంటే. పాడడం చేత కాకపోతే చదివి ధన్యులవండి. ఎలాగైనా ధన్యుణ్ణి చేయగలిగేది అన్నమయ్య పాట. ఏ వేల్పు పాదయుగ మెలయునాకాశంబు, ఏ వేల్పు పాదకే శాంతం అనంతంబు, ఏ వేల్పు నిశ్వాసమీ మహామారుతము, ఏ వేల్పు నిజదాసులీ పుణ్యులు, ఏ వేల్పు సర్వేశుడే వెల్పు పరమేశుడే వెల్పు భువనైక హిత మనోభావకుడు, ఏ వేల్పు కడు సూక్ష్మమే వేల్పు కడు ఘనము, ఆ వేల్పు తిరు వెంకటాద్రి విభుడు, ఆ వేల్పు తిరు వెంకటాద్రి విభుడు. ఈ 3 చరణాల్లో ఆయన ఎంత తాదాత్మ్యంతో దీన్ని రచించాడో మనకు అర్థమవుతున్నది. మొత్తం 3 చరణాలు మీరు ఒక దగ్గర తీసుకొస్తే విరాట్ రూప విశ్వరూప భావన ఇందులో గోచరిస్తుంది. ఏ దేవు పాదయుగం ఇలయునాకాశంబు, ఆకాశము భూమిని 2 పాదాలుట. ఎలా చెప్పగలరంటే త్రివిక్రమావతారం తలుచుకుంటే చాలు. అలాగే కొలిచాడు కదా 2 పాదాలతో. ఆయన పాదములు కేశములు ఎన్నున్నాయంటే సహస్రాక్ష సహస్రపాత్ సహస్ర శీర్ష పురుష. అటువంటిప్పుడు సహస్ర శీర్ష అంటే పాద కేశాదులు అనంతంబు అని అర్థం ఇక్కడ. అంతేకాదు ఏ వేల్పు నిశ్వాసం ఈ మహామారుతం. ఈ మాట మనం చదువుతున్నాం. భూపాదం యస్యనాభిర్వియత్ అసురనిలహ, అక్కడుంది అసురనిలహ. అసురనిలహ అంటే అసుహు అంటే ప్రాణములు. స్వామి యొక్క ప్రాణం ఏదంటే గాలి అన్నాడు. మన గాలి తగులుతోందా లేదా? మన గాలి తగులుతోంది అంటే భగవంతుడు ఊపిరి తగిలినంత దగ్గరగా మనం భగవంతుడికి ఉన్నామని భావించాలండి. ఇక్కడ ఆ భావన కావాలి. మరి సూర్యచంద్రుడు నా నేత్రాలు అంటే పగలు రాత్రి చూస్తున్నామా లేదా అంటే స్వామి మనల్ని కంట కనిపెడుతున్నాడని తెలియాలి. వీళ్ళు తెలిస్తే ఎదుట ఎవ్వరూ లేరు ఇంతా విశ్వమయమే అని అన్నమయ్య అన్నట్లు అంటాను ఇక్కడ. కానీ అంతా విష్ణుస్వరూపంగా దర్శించాడు ఆయన. విశ్వమంతా అది విశ్వమంతా విశ్వేశ్వరుడే విష్ణువే అని భావించి దర్శించినవాడు. అటు ఈ విధంగా అనేక విధాలుగా స్వామిని దర్శిస్తున్నటువంటి వాడు చనువిస్తే స్వామి దగ్గర ఇంకా కూర్చుని ఎన్నో దర్శించవచ్చు కదా. ఆ చనువు ఇచ్చాడు ఈయనకి స్వామి. ఇస్తే దగ్గర కూర్చొని ఒక్కడి పరిశీలిస్తున్నాడు. ముందు పాదాలు పట్టుకున్నాడు. ఎటువంటి పాదములు ఇవి? పాదాలపై ఎన్నో రచించారండి ఆయన కీర్తనలు. మనం మచ్చుగా చెప్పుకుంటున్నాం సమయం పరిమితి ఉద్దేశంలో పెట్టుకుని. బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానే నీ పాదము. ఇది ప్రసిద్ధి చెందిన అన్నమయ్య కీర్తన. ఏనాటి నుంచో బ్రహ్మ కడిగాడు ఈ పాదాన్ని. ఎప్పుడు కడిగాడంటే అసలు బ్రహ్మదేవుని ప్రార్థన మేరకే కదా ఈ పర్వతం ఏర్పడింది. పర్వతం ఏర్పడ్డాక బ్రహ్మదేవుడు తపస్సు చేశాడు పర్వతంపై. నిన్న మనం చెప్పుకున్న కథ నిన్న ఆగింది, ఇవాళ సాగుతోంది. బ్రహ్మదేవుడు అక్కడ తపస్సు చేయగానే స్వామి అనుగ్రహించి ఒక రూపాన్ని చూపించాడు. ఆ రూపం విష్ణు రూపం కానీ చమత్కారంగా ఉందిట. చతుర్భుజాలు, పై 2 చేతుల్లో శంఖచక్రాలు ఉన్నాయి. క్రింది చేతుల్లో ఒక చేయి వరదముద్ర, ఇంకో చేయి కటిముద్ర ధరించి కనిపించాడు ఇక్కడ. ఇలాంటి రూపం విష్ణువుదే కానీ ఈ చేతుల భంగిమ ఎప్పుడు చూడలేదే, నిన్నేమంటారని అడిగాడు. నేను విష్ణువునే కానీ ఈ రూపాన్ని వెంకటేశ్వర రూపం అంటారు అన్నాడు ఇక్కడ. దీనికి శ్రీ నివాస రూపం కూడా అంటారయ్యా అన్నాడు. ఎందుకంటే ఈ పర్వతం పేరు తిరుమల. తిరు అంటే శ్రీ, శ్రీ పర్వతం ఇది. దీనిపై నేను నివాసిస్తున్నాను కనుక శ్రీ నివాసుడు అంటారు నన్ను. అంతేకాదు శ్రీ నాయందు నివసిస్తోంది అంటే మహాలక్ష్మి నాలో నివసిస్తోంది అంటే వక్షస్థలంలో ఉంది. అంతేకాదు వక్త్రాబ్జే భాగ్యలక్ష్మీ కరతల కమలే సర్వదా దానలక్ష్మీ దుర్దండే వీరలక్ష్మీ అంటూ స్వామి యొక్క ప్రతి చోట ఒక్కొక్క శోభ కనబడుతుంది. శోభ అంటే మహాలక్ష్మిగా, లక్ష్మి అంటే ఎక్కడి నుంచో వచ్చి విష్ణువుని చేపట్టలేదు. విష్ణువు యొక్క స్వాభావికమైన ఐశ్వర్య శక్తే లక్ష్మి. అది ఆయన శరీరం అంతా శోభగా కాంతిగా ఐశ్వర్యంగా గోచరిస్తోంది కనుక స్వామి శరీరం అంతా శ్రీ ఉందా లేదా? అందుకే శ్రీ ఆయనందు నివసిస్తోంది కనుక శ్రీనివాసుడు అన్నారు. ఇప్పుడు శ్రీనివాస శబ్దానికి 2 అర్థాలు వచ్చాయి. మూడవది మరొకటి ఉంది. ఈ భగవాన్ని గురించి మనం ఎక్కడ ఆధారంగా తెలుసుకుంటున్నామంటే వేదమునందు స్వామి గురించి వర్ణింపబడుతున్నది. ఇక్కడ వేదానికి మరొక పేరు శ్రీ అండి. హిందూ మతం అంటే వేదంలో చెప్పబడ్డ దేవతల్ని ఆరాధించే మతం పేరు హిందూ మతం. మళ్ళీ నేను డెఫినేషన్ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఎవరైనా అడిగితే చెప్పాలి కదా. హిందూ మతానికి సోర్స్ ఏదంటే వేదం. ఆ వేదం అనగా ఋషులు దర్శించిన జ్ఞానం. వేదం అంటే ఋషులు దర్శించిన జ్ఞానం. ఆ వేదములో ప్రతిపాదింపబడే దేవతలను ఆరాధించేవాళ్ళు హిందువులు. అందుకే వేదంలో లేని దేవుళ్ళని తెచ్చుకొచ్చేసి హిందూ మతం అంటే తప్పు. ఇది తెలుసుకోండి. ఇక్కడ
ఎప్పుడు దైవము వేదమునందు ప్రతిపాదింపబడాలి. కృష్ణుడు కూడా అదే అన్నాడు, వేద పురాణములలో విహరించే దేవుడు ఆది మూలమైనట్టి అల బ్రహ్మము శ్రీదేవితో గూడి శ్రీవెంకటాద్రిపై పాదైన దైవము అని వర్ణించాడు లేదా అన్నమయ్యే. కనుకనే వేదములే శిలలై వెలసినది కొండ. ఆ వేదమే మొత్తం పర్వతమంతా కూడా, అది వేదాలలో నివసిస్తాడు కనుక శ్రీనివాసుడు. వేదము తిరుమల అవగానే ఇక్కడ నివసించాడు కనుక శ్రీనివాసుడు. ఎన్ని అర్థాలు చెప్పాం ఇప్పుడు శ్రీనివాసుడు జాగ్రత్తగా? మూడు అర్థాలు ఆయన వద్ద సమన్వయింపబడుతున్నాయి. ఆ శ్రీనివాస రూపమే దర్శనమిచ్చింది వెంకటాద్రి మీద. కానీ వెంకట పర్వతంపై ప్రభువెవడు? ఈయనే. ఈశ అంటే ప్రభువు అని అర్థం, కానీ వెంకటేశ అన్నారు ఇక్కడ. ఇది శ్రీ వెంకటేశ శ్రీనివాస అనే పేర్లతో. అయితే స్వామి ఈ రూపంతోనే ఇక్కడ ఉండవయ్యా అని కోరుకున్నాడు బ్రహ్మదేవుడు. అప్పుడు సరే నేను ఒక విగ్రహముగా వ్యక్తమవుతాను అని తేజస్వరూపంగా బ్రహ్మకు కనబడే మూర్తే విగ్రహంగా మారిపోయింది, తనంత తాను మారింది, ఎవరు చెక్కినది కాదు. ఆ మూర్తిని సామాన్య జనులు శిలలా చూస్తారు, సిద్ధపురుషులు తేజోమూర్తిగా దర్శిస్తారండి. మనకు కనిపించేది శిలారూపం, కానీ అసలు తేజోరూపం. అది సిద్ధపురుషులు చూస్తారు. అన్నమయ్య చూడగలిగాడు, అందుకే పొడగంటిమయ్యా అని అనగలిగాడు. ఆ తేజస్వరూపాన్ని వారు దర్శిస్తారు, ఋషులు దర్శిస్తారు. బ్రహ్మదేవుడు తేజోరూపాన్ని దర్శించాడు. బ్రహ్మ కోరిక మీద ఆయన విగ్రహంగా మారాక అటు తర్వాత వైఖానస పద్ధతిలో వికనస మహర్షితో కలిసి బ్రహ్మదేవుడికి ఆరాధన చేసి శాస్త్రీయమైన ప్రతిష్టాది క్రతువులు నిర్వహించాడు. తదనంతకాలంలో తొండమాను చక్రవర్తిని అనుగ్రహించి దివ్యమైన భవ్యమైన ఆలయాన్ని వెంకటేశ్వరుడే ఆజ్ఞాపించాడు. ఆలయం నిర్మాణమైంది. ఇది స్వామి వచ్చిన వైనం. మొట్టమొదటి ప్రతిష్ఠ చేసి స్వామి పాదాలను కడిగిన వాడు బ్రహ్మదేవుడు కనుక బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానేని ఈ పాదము. ఈయన సాక్షాత్ పరబ్రహ్మ, ఆ పరబ్రహ్మ స్వరూపమే ఈ పాదము. బ్రహ్మమే తాను అంటే ఉపనిషత్తుల్లో చెప్పబడ్డ పరబ్రహ్మయే ఈ వెంకటేశ్వర తత్వము, అది ఈ పాదము. ఇది పరమపదం అనే మాటలో రచించాడు దాన్ని. అయితే బ్రహ్మ కడగడం మరొక కథ ఉందండి. ఆయన వామనుడుగా వచ్చినప్పుడు క్రమంగా త్రివిక్రముడైపోయాడు. ఒక పాదంతో క్రింది లోకములన్నీ కొలిచి మరొక పాదంతో పైలోకములు కొలిచినప్పుడు అది భూర్భువస్వర్మహర్లోక జనోలోక తపోలోకములు దాటి సత్యలోకానికి కూడా చేరగానే బ్రహ్మదేవుడి కమండలంలో అమ్మవారు అక్షయ జల రూపంలో ఉన్నారు. విష్ణుపాదం చూడగానే ఇంకా తనివి తీరక అక్షయ జలంతో ఆయన పాదాన్ని కడిగాడు. అది ఆ కడిగిన జలమే గంగానదిగా తర్వాత భూమి ఎందుకు వచ్చింది. ముందు ఆయన పాదాల మీద స్థిరపడిపోయింది గంగానది. ఆ కథను గుర్తు చేస్తున్నాడు. చలగి వసుధ గొలిచినది పాదము, బలి తలమోపిన పాదము, తలగక గగనము తన్నిన పాదము. అదే బలితల మోపిన పాదం. అది అటువంటి దివ్యమైన పాదమును చూశాడు. ఎన్ని అవతారాలు ధ్యానిస్తాడు అందులో. కామిని పాపము కడిగిన పాదము. ఈ పాదము స్త్రీ పాపాన్ని కడిగింది, శాపాన్ని తొలగించింది అంటే రామావతారాన్ని దర్శింపజేస్తున్నాడు. అహల్యా శాపిమోచన ఘట్టాన్ని. పాము తలడిన పాదము, కాళీయ ఫణిఫణాలపై నాట్యం చేసినటువంటి పాదములివే. అంటే ఆ పాదం చూడగానే అవతారాలు గుర్తొచ్చేస్తున్నాయి. ఇది రామపాదం, ఇది కృష్ణపాదం, నృసింహపాదం, వెరసి మా నారాయణ పాదం. అది ఇక్కడ. అందుకే కామిని పాపము కడిగిన పాదము, పాము తలనిడిన పాదము, ప్రేమపు శ్రీసతి పిసిగడి పాదము. వైకుంఠంలో ఉన్నప్పుడు అమ్మవారు మహాలక్ష్మి ఆ పాదాలు ఎత్తుతుంటుంది. పామిడి తురగపు పాదము. ఇది చాలామందికి పామిడి అనే పదం ఏమిటో, కొన్ని అన్నమయ్య పదాలు అంత తేలిగ్గా తెలియవు. ఆయన ఒక స్వేచ్ఛా కవి, పదాన్ని సృష్టిస్తాడు కూడా. పామిడి అంటే పాదమిడి అని అర్థం. పామిడి తురగపు పాదము అంటే కల్కి అవతారంలో ఆ పాదమెత్తి గుర్రం మీద కూర్చొని వస్తున్నాడు. కల్కి అవతారాన్ని కూడా ఒకసారి స్మరించాడు. పామిడి తురగపు పాదము, పరమయోగులకు పరిపరి విధముల పరముసగడి నీ పాదము, తురువెంకటగిరి తిరమని చూపిన పరమపదము నీ పాదము. ఇది ఒట్టి పదం కదయ్యా, పరమపదం. ఇంకో చోట అంటాడు, ఈ పాదమే కదా ఇలా ఎల్ల కొలిచినది, ఈ పాదమే కదా ఇందిరాహస్తముల కితవైనది. పాదం చూస్తుంటే మొత్తం కథ గుర్తుకొస్తుంది ఆయనకి. మనకు గుర్తు చేస్తున్నాడు ఒక్కొక్కటి ఆ పాదం యొక్క మహిమని. ఈ పాదమే కదా ఎలయల్ల కొలిచినది. మళ్ళీ వామనావతార స్మరణ. ఇందిరాహస్తముల కితమైనది. ఇందిరాదేవి కోరి ఎంచుకుని ఆ పాదముల్ని సేవిస్తున్నది కదా. ఈ పాదమే కదా ఇందరును మృక్కెడిది, ఈ పాదమే కదా ఇలా గగనగంగ పుట్టినది, ఈ పాదమే కదా ఎలమి పెంపొందినది, ఈ పాదమే కదా ఇన్నిటికి ఎక్కుడైనది. అన్నిటికంటే అధికమైనది ఈ పాదమే. ఈ పాదమే కదా ఇభరాజు తలచినది. అంటే ఏనుగు గజరాజు ఈ పాదాన్నే తలుచుకొని కాపాడబడ్డాడు కదా. ఈ పాదమే కదా
ఇభరాజు తలచినది, ఈ పాదమే కదా ఇంద్రాదులల్ల వెదకినది, ఈ పాదమే కదా ఆ బ్రహ్మ కడిగినది, ఈ పాదమే కదా ఎగసి బ్రహ్మాండమంటినది, ఈ పాదమే కదా, ఈ పాదమే కదా ఇహపరములొసగిడిది, ఈ పాదమే కదా ఇలా నహల్యకు కోరికైనది, ఈ పాదమే కదా ఈక్షింప దుర్లభము, ఈ పాదమే కదా ఈ వెంకటాద్రిపై ఇరవైనది. ఎన్ని అవతారాలు తిరిగినా ఇక్కడికి వచ్చేసింది ఈ పాదం. అటువంటి పాదాలు అన్నమయ్య 2 కీర్తనల ఆధారంగా మనం ఇవాళ వెంకటేశ్వర పాద దర్శనం చేశామండి. ఇక్కడ ఇలా అయితే పాదాల దాకా అయితే ఆయన రానాయనా అని అంటాడు. ఎలా అంటాడు? చేతితో అంటాడు. చెయ్యి దొరికింది. ఇప్పుడు చెయ్యి దొరికితే ఆ చెయ్యి అంత గొప్పదయ్యా. ఇన్ని లాగుల చేతులివియపో, కడు ఎన్నికెక్కిన చేతులివియపో. ఈ చేతులు సామాన్యం కాదు, మెత్తని చేతులు అనడానికి వీల్లేదు, గట్టి చేతులు కూడా. మెత్తని చేతులు నేను ఎందుకంటామంటే గునియిచు తను నెత్తుకొమ్మని తల్లిపై ఎనయ జాచిన చేతులివియపో. బాలకృష్ణ అవతారాన్ని ధ్యానం చేస్తున్నాడు. గునియుచ్చు, చిన్నపిల్లలు గునుస్తూ ఉంటారు కదా, గునియుచ్చు తను నెత్తుకొమ్మని తల్లిపై ఎనయ జాచిన చేతులివియపో. తను నెత్తుకోమని అమ్మవైపు చాచిన మెత్తని చేతులివి. అలా అనుకుంటారా? కినిసి గోవర్ధనగిరి పెళ్ళగించినట్టి ఇనుము వంటి చేతులివియపో. ఇనుము లాంటి చేతులివే. అందుకే ఈ చేతులు 2 చేతులైనా 2 చేతులు అభయమే చెప్తున్నాయి అన్నాడు. ఇక్కడ 2 చేతులతో అభయం చెప్తున్నాడు స్వామి. ఏదంటే ఒక చెయ్యే కదా అభయహస్తం అంటే, అసలు అభయహస్తం లేదు స్వామి చేతులు. మీరు పరిశీలించండి. ఒకటి కఠిన్యస్త హస్తము, ఇంకోటి వరద హస్తము, పైన 2 శంఖచక్రాంకితములు. కానీ శంఖచక్రాలు చేతుల్లో ఉండవు స్వామికి విగ్రహంలో. అవి అలంకృతముగా ఉంచుతారు. అభిషేకం సమయంలో కూడా పెట్టిన శంఖచక్రాలు తీయరు. ఎందుకంటే సహజంగా స్వామి శంఖచక్రాలతో ఉంటాడు. కానీ ఒకానొకప్పుడు అసుర సంహార సమయంలో ఆయన అనుగ్రహిస్తూ అసురాంశలైన రాజులను దురుమాడడానికి తొండమాన్ చక్రవర్తికి ఆ 2 ఇచ్చాడు అని కథ మనకు కనబడుతున్నది. ఇది పురాణోక్తంగానే కనబడుతున్నది. కనుక శంఖచక్రాలు అక్కడ ఉన్నాయని సంకేతమే కనిపిస్తుంది. సంకేతం బట్టి మనం ఉన్నాయని ధ్యానించవచ్చు. ఈ రహస్యాన్ని చెప్తూ మనకి వెంకటాచల మహాత్మ్యంలో ఒక విషయం చూపిస్తారు. పద్మావతీం విశాలాక్షీం భగవాన్ ఆత్మవక్షసి అరిశంఖ విహీనౌసౌ కఠిన్యస్త కరుత్తమ. అరిశంఖ విహీనౌసౌ, హరి అంటే చక్రం, హరిశంఖ విహీన అంటే శంఖము చక్రము లేనటువంటి వాడే ఉన్న 2 చేతులు. కఠిన్యస్త కరోత్తమ, ఒక చెయ్యి నడుము దగ్గర పెట్టుకుని దర్శయన్ పాణినైకేన దక్షిణ వృషాకభి పదపద్మం సురారాజ్యం గతించ పరమామృణాం. ఆ స్వరూపం మొత్తం పురాణం ఎలా వర్ణించిందో చూపిస్తున్నాడు. అంటే కఠిన్యస్త పాణి అయి వరద ముద్ర దాల్చి ఉన్నాడు. ఇది వరద ముద్ర అంటారండి. వరద ముద్ర అంటే ఏది కోరుకుంటే అది ఇచ్చేదాన్ని వరద ముద్ర అంటారు. పైగా పైనుంచి కింద కురియాలి, అందుకే కిందకు ఉంటుంది ఎప్పుడు, అది అధోముఖంగా ఉంటుంది. అలాంటి హస్తంతో ప్రకాశిస్తున్నాడు. దీనికి పురాణం ఒక అర్థాన్ని చెప్తోంది. ఎందుకు అలా ఉంటాడు అనడానికి అందమైన అర్థం చెప్తున్నారండి. ఆ పెట్టిన చెయ్యి దేన్ని చూపిస్తోంది అంటే ఆయన పాదపద్మాన్ని చూపిస్తోంది. అంటే పదపద్మం సురారాజ్యం గతించ పరమామృణాం, దేవతల చేత పూజింపబడేది, సర్వజీవులకి గతి అయిన పాదాలను చూపిస్తున్నది ఆ చెయ్యి. చూపించేలో భావం ఏంటంటే మనందరం సంసార సముద్రంలో ఉన్నాం తెలుసు కదా. అప్పుడప్పుడు పాటల్లో కొన్ని వింటూ ఉంటాం సంసారం సాగరం అని. అందరు ఫీల్ అయ్యారు, ఈశ్వరుడికి తిరిగాలి. సంసార సముద్రం, అందులో కొట్టిమిట్టాడుతున్నాం. ఒక్కసారి కూడా తేలిని దాఖలాలు లేవు, మునిగిపోయి ప్రవాహంలో వెళ్ళిపోవడమే. ఇలాంటి సంసార సముద్రం నుంచి బయటపడాలి అని పెద్దలు చాలామంది తాపత్రయపడ్డారు. అదే మోక్షం అంటే సంసారం నుంచి బయటపడుట. ఇది తెలిస్తే ఎవడు అడగడు. ఇప్పటి నుంచి బయటపడాలని ఎవరు అనుకోవట్లేదు కనుక ఇంకా మనవలను చూడాలి, మునిమన్నలను చూడాలి, మనం కట్టుకున్న బిల్డింగ్లు కళ్ళారా చూడాలి. అంటే వాటి కోసం మళ్ళీ పుట్టాలి అని అర్థం ఇక్కడ. ఇంక వీడు సంసారం నుంచి ఎక్కడ బయటపడతాడు? సంసారం అంటే పుట్టడం, చావడం, చావడం, పుట్టడం. దీని నుంచి బయటపడటం అంటే జన్మరహస్య స్థితి. ఇది రావడం అంత తేలిక అండి. పైగా దీనికి ఒడ్డొకటి ఉందని కూడా మనకు తెలియదు. అనేక జన్మల్లో ఎక్కడే పుట్టాం, ఎక్కడే పెరిగాం, ఎక్కడే పోయాం, మళ్ళీ ఇక్కడే పుట్టాం కనుక సంసారానికి ఆవల ఒక స్థితి ఉందని కూడా తెలియకుండా కోట్లాది మంది బ్రతుకుతారు. కోట్లలో ఒక్కడు మాత్రమే సంసారం నుంచి తరించాలి అనుకుంటాడు. సంసారమే సత్యం అనిపించే దాని పేరు మాయ. ఆ మాయను ఎప్పుడు దాటలేడు అని ఆయనే చెప్పేశాడు. అవునా లేదా? దైవీ ఏషా గుణమయి మమ మాయా దుర్చయ. కానీ మామేవయే ప్రపంచంతే మాయామేతాన్ తరంతితే. మొదటి పాదంలో భయపెట్టాడు, రెండో పాదంలో అభయమిచ్చేశాడు. అంటే మనల్ని ఎక్కువసేపు భయపెట్టాడు కృష్ణుడు. అదే మొదటి పాదంలో మాయను దాటలేరయ్యా, ఎవడూ దాటలేడు అన్నాడు. రెండవ పాదంలో నన్ను ఆశ్రయించినప్పుడు దాటేస్తాడు అన్నాడు. ఉపాయం ఆయనే చెప్పాడు.
ఆశ్రయించాలి అని. అది చూపిస్తున్నట్టు. ఎలా అంటే మనం ఎలాగో నీటిలో ఉన్నాం, ఎక్కడో వచ్చి పడలే, ఎప్పుడో పడిపోయాం. పడ్డవాళ్ళని ఇప్పుడు చూడవలసింది ఎలా పడాలో చూడడం కాదు, ఎప్పుడు బయట పడాలో చూడాలి. ఇప్పుడు పడి ఉన్నాం కదా ఆల్రెడీ. అది సంసార సముద్రం నుంచి బయటపడాలంటే బయటకు వద్దామన్న ఈ ప్రవాహం కొట్టేస్తుంది మనల్ని. సాధారణంగా మనం దాటాలి అంటే నీటిలో మనకి పడవ లేకపోతే కనీసం అది ఓ మొలబంటి లోతుంటే అలా వెళ్ళిపోగలం నడిచి కదా. మీరున్న సంసారం మిమ్మల్ని ముంచేయకుండా నేను చూసుకుంటాను. మీరు చేయాల్సింది ఏంటంటే నా పాదపద్మాలను ఆశ్రయించండి అని చూపిస్తున్నాడు. ఇలా ఆశ్రయిస్తే ఈ సంసారం మీకు మొలబంటి లోతే అవుతుంది అని చెప్పి అక్కడ చెయ్యి పెట్టుకున్నట్టు మన దగ్గర. ఇందుకయ్యా నువ్వు ఆ రూపంతో ఉన్నావు అని చెప్తున్నాడు. ఇది మనం ఊహించడం కాదండి, వ్యాసుడే చెప్తున్నాడు చూడండి స్పష్టంగా. దర్శయన్ పాణినైకేన దక్షిణేన వృషాకపి పదపద్మం సురారాజ్యం గతించ పరమామృణాం కఠిన్యస్త కరేణాపి నిజ పాదాబ్జకామినాం నృణాంభవ పయోరాశం కటిదఘ్నం ప్రదర్శయన్. కటిదఘ్నం అంటే మొలబంటిలోతు ఈ సంసార సముద్రం మీకు అవుతుంది ఈ పాదపద్మాన్ని ఆశ్రయిస్తే అని చెప్తూ విరాజతే వెంకటేశ సంప్రత్యపి రమాపతి అని స్పష్టంగా వ్యాసుడు వర్ణించాడు. ఇప్పుడు చెప్పండి, ఆయన చేతులు అభయహస్తానే కావాలి. మళ్ళీ ఇలా చెప్తే అభయహస్తం అంటే ఇలా ఉండాలి కదండి. ఇది ఎలా అవుతుంది అంటే భయం లేకుండా చేయడం అభయం కదా. కనుక స్వామి ఎన్ని చేతులున్నా అన్ని చేతులు అభయాలేనండి. ఆయన శంఖం చక్రం పట్టుకున్నాడంటే దానితోనూ అభయం ఇస్తున్నాడు మనకి. ఆయన చెయ్యి చూస్తే చాలు ధైర్యం. అదే ఏ ఆయుధం లేకుండా ఒట్టి చేతులు చొచ్చారు అనుకోండి, ఏం లాభం? నేను ఎలాగైనా కాపాడుతానని చెప్పడానికి శంఖము చక్రము కూడా దాల్చి ఉన్నాడు కదా. కానీ ప్రతి చెయ్యి అభయహస్తమే. కనుక ఆయన చేతిని తలంచుకుంటే అనాల్సిన మాట ఇందరికి అభయంబులిచ్చు చేయి కందువగు మంచి బంగారు చెయ్యి. బంగారు చెయ్యి అంటే అది ఆయనదండి, గోల్డెన్ హ్యాండ్ అంటూ ఉంటాం. వాడు చెయ్యి పడితే అన్నీ మంచి జరుగుతాయండి. ఆయన చెయ్యి పడాలండి, దానివల్ల అన్నీ మంచి జరుగుతాయి. ఆయన చెయ్యి పడ్డం అంటే ఆయన చెయ్యిని స్మరించు. నువ్వు స్మరిస్తే చెయ్యి స్పర్శ తగులుతుంది. ఇవన్నీ ధ్యానించవలసినవి. పాదధ్యానం, కరధ్యానం, వక్షస్థల ధ్యానం, ఇవన్నీ ఒక్కొక్క ధ్యానానికి ఒక ప్రయోజనం ఉంది. ఈ పాటలన్నీ ఎప్పుడూ విన్నవేలండి. అందుకే పక్కనమ్మకి చెప్పి అయిపోగానే లేపేయమ్మ వెళ్ళిపోతానని చెప్పడం కాదు. శ్రద్ధగా వింటే మీకు మళ్ళీ దర్శనమిస్తుంది. ధ్యానిస్తే చాలు. ఎటువంటి చెయ్యయ్యా అంటే వెలలేని వేదములు వెదకి తెచ్చిన చెయ్యి, చిలుకు గుబ్బలి కింద చేర్చు చేయి, కలికెయ్యగు భూకాంత కౌగిలించిన చేయి, వలనైన కొనగోళ్ల వాడి చేయి. మీరు జాగ్రత్తగా వింటే 10 అవతారాలు కీర్తనలు ఉన్నాయి. చేతిని వర్ణిస్తూ కీర్తనలు చెప్తాడు మహానుభావుడు. అన్నమయ్య దశావతార కీర్తనలు అని రాస్తే అది పెద్ద రీసెర్చ్ పేపర్ అవుతుంది. ఎన్ని కీర్తనలు ఎన్ని రకాలుగా రచించాడు. ఇది చూద్దాం, ఇంద్రుడు దశావతారాలు చూద్దాం. చెయ్యి పట్టుకుంటే దశావతారాలు కనబడ్డాయి ఈ మహానుభావుడు. ఎటువంటి చెయ్యి అంటే వెలలేని వేదములు వెదకి తెచ్చిన చెయ్యి. వేదాలను వెతికి తెచ్చిన చెయ్యి అంటే సోమకాసుని సంహరించి వేదాలు వెతికి తెచ్చి బ్రహ్మకిచ్చాడు. అందుకే వెలలేని వేదములు వెతికి తెచ్చిన చెయ్యి. చిలుకు గుబ్బలి, ఇది తెలుగు మాట అండి, ఖచ్చితంగా తెలుగు మాట. ఎందుకంటే మనకు అర్థం కాలేదు కదా. ఎంత అందమైన తెలుగు చూడండి. చిలుకు గుబ్బలి ఎంత చక్కని తెలుగు అండి. అందుకే నేను చెప్పుకున్న అన్నమయ్య పాట బ్రతికించుకుంటే తెలుగు మాట బ్రతుకుతుంది అని. చిలుకు అంటే చిలుకుతున్న, గుబ్బలి అంటే కొండ. చిలుకుతున్న కొండ అంటే మంధర పర్వతం. అసలు మంధరము అంటేనే మధించిన పర్వతం అని అర్థం. అసలు దాని పేరు అదే మర్చిపోయింది పర్వతం. మదనం చేసిన దగ్గర నుంచి అదే పేరు అయిపోయింది దానికి. ఇక్కడ మంథర పర్వతానికి మంచి తెలుగు మాట ఇచ్చాడు అన్నమయ్య. చిలుకు గుబ్బలి కింద చేర్చు చేయి, మందర పర్వతం కింద చేర్చిన చేయి అంటే కూర్మావతారం చెప్పాడు. కలికియగు భూకాంత కౌగిలించిన చేయి, ఆ భూదేవిని ఎత్తుకున్నాడు కదా, ఎత్తినప్పుడు భూమాత చెయ్యిని ఆధారం కోసం పట్టుకుందిట. అందుకే కలికియగు భూకాంత కౌగిలించిన చేయి, వలనైన కొనగోళ్ల వాడి చేయి. వాడి చెయ్యి అంటే వాడి చెయ్యి అని కాదు, వాడి అయిన చెయ్యి, పదునైన చెయ్యి అంటే మంచి గోళ్లతో ఉంది. వలనైన కొనగోళ్ల వాడి చేయి, అటువంటి భవ్యమైన హస్తమయ్యా ఇది అని వర్ణిస్తున్నాడు. అంతేకాదు ఆ చేతికి మొనసి, అది మొనయ అంబుది అమ్ము కొనక తెచ్చిన చేయి అంటే సముద్రాన్ని బాణాగ్రంతో వశ చేసుకుంది. అంతేకాదు అది భూదాన మసగు చేయి, తనివోక భూదాన మసగు చేయి, పైగా గొడ్డలి దాల్చిన చెయ్యి. ఇన్ని రకాల చేతులుట అంటే పరశురామావతారం, భూదాన మసగు చెయ్యి అంటే త్రివిక్రమావతారం ధరించి ఆ తర్వాత భూదానం అంటే భూమిని కొడిచిన చెయ్యి. తర్వాత ఇంకో చెప్తున్న గొప్ప మాట అంటే తనివోక బలిచేత దానమడిగిన చేయి, వనరంగ భూదాన మసగు చేయి,
బలిచేత దానమడిగిన చెయ్యి అంటే వామనావతారం, భూదానమసుకు చెయ్యి అంటే పరశురామావతారం. అది ఎలాగంటే పరశురాముడు దుష్టక్షత్రియ సంహారం చేసిన తర్వాత వచ్చిన భూమినంతటి కశ్యప ప్రజాపతికి దానం చేశాడు. అందుకే భూదాన మసుకు చేయి. తర్వాత అంటాడు మొనసి జలనిధి అమ్ము మొనకు తెచ్చిన చేయి. అన్నమయ్య భావనాబలం చూడండి. సముద్రాన్ని బాణాగ్రంతో వశం చేసుకున్న చెయ్యి అన్నాడు. అంటే రామావతారంలో సముద్రాన్ని బాణం చూపించగానే సముద్రం గడగళ్ళాడి పాదాల మీద పడ్డాడు కదా, దాన్ని గుర్తు చేశాడు. అసలు చేతిని వర్ణించేటప్పుడు ఇలా చెప్పాలన్న భావానికి ఎంత నమస్కారం చేయాలండి. ఎటువంటి ప్రతిభావంతుడా ఇక్కడ. అందుకే మొనసి జలనిధి అమ్ము మొనకు తెచ్చిన చేయి, అటువంటి చేయి ఇదయ్యా అని వర్ణించాడు. అంతేకాదు ఇది దూడల నావుల గాచినట్టు చెయ్యిట. అందుకే దూడల్ని ఆవుల్ని గాచిన చెయ్యి. తురగమ్ము ఎనయ నాగేలు ధరించి చేయి. నాగేలుని ధరించిన చేయి అంటే బలరామవతారం. తురగమ్ము బరపడి దొడ్డ చేయి. గుర్రాన్ని తోలు చెయ్యి అంటే కల్కి అవతారం. పురసతుల మానములు పొల్ల చేసిన చెయ్యి. ఇది బుద్ధావతారం. అంటే బుద్ధావతారం అంటే ఏంటో తెలిస్తే ఇది అర్థమవుతుంది. బుద్ధావతారం అంటే మనం అనుకున్నటువంటి గౌతమ బుద్ధుడు కాదు. పురాణాల్లో చెప్పబడ్డ బుద్ధుడు వేరు, దశావతారాల్లో బుద్ధుడు వేరు. ఇది తెలియక చాలామంది బుద్ధావతారాన్ని హిందువులు కలిపేసుకున్నారు అని రాస్తాడు. వాడి వదనం హిందువులు కలుపుకోలేదండి. వాడి వదనాన్ని మీరు తెలుగు చేసుకోండి. మొత్తానికి పురాణాల్లో చెప్పబడ్డ బుద్ధావతారం ఇది. పురసతుల మానములు ఎక్కడెక్కడొచ్చినా ఆయన ఇదే మాట అంటాడు. మరొక కీర్తనలో ఆకాశాన బారే ఊరి అతివల మానములు కాకుసేయువాడు అన్నాడు. ఏమి మాటలండి ఇవన్నీ, తెలుగు మాటలే. ఆకాశాన బారే ఊరు అంటే ఆకాశంలో తిరిగే ఊళ్ళు అంటే త్రిపురాలు. వారి అతివల మానములు, త్రిపురాసురుడికి వాళ్ళ భార్యలు మహాపతివ్రతలు. వాళ్ళు లోకాన్ని వాళ్ళ ఊళ్ళని బాగా చూసుకుంటున్నారు. కానీ ధర్మబలం బాగా ఉండడంతో ఆయన వాళ్ళని కొట్టడం ఎవరికి సాధ్యం కాలేదుట. కనుక వాళ్ళని ధర్మం నుంచి తప్పించడం కోసమని అందమైన ఒకనొక బౌద్ధ రూపం ధరించి త్రిపురాసుర భార్యలను ఆకర్షించాడు. వారి పాతివ్రత్య మహిమ క్షీణించగానే వారి బలం క్షీణించింది. అప్పుడు త్రిపురాసుర సంహారం చేయడం జరిగింది అని పురాణములు చెప్తున్నాయి. అది తెలిస్తే కానీ ఇది అర్థం కాదు. దీన్ని బట్టి అన్నమయ్య కీర్తనల్లో పురాణ మర్మములు ఎన్ని ఉంటాయో తెలియాలి. ఆయన ఎన్ని కీర్తనల్లో బుద్ధుడిని చెప్పాడో అక్కడంతా ఇదే చెప్పాడు ఆయన. పురసతుల మానములు పొల్ల చేసిన చెయ్యి అన్నాడు. ఆకాశాన బారే ఊరి అతిబల మానములు కాకుసేయువాడు తురగముపై వాడు అంటాడు మరొక కీర్తనలో. కనుక పురసతుల మానవులు పొల్ల చేసిన చెయ్యి అన్నప్పుడు వర్ణించింది దేన్ని చెప్పండి? బుద్ధావతారాన్ని. తురగమ్ము బరపెడి దొడ్డ చెయ్యి అన్నప్పుడు కల్కి అవతారాన్ని. ఇలాగా వెలలేని వేదముల నుంచి తురగమ్ము బరపెడి వరకు, మత్స్యావతారం నుంచి కల్కి అవతారం వరకు అన్ని అవతారాలు ఒక చెయ్యిని ఆధారం చేసుకుని వర్ణించాడంటే ఆ ప్రతిభ ఏమనేది. ఇన్ని దశావతార మూర్తులు ధరించి లోకాన్ని అభయమిచ్చిన చెయ్యి తిరువెంకటాద్రిపై స్థిరమైన పథము చూపిస్తే ఇక్కడ ఉన్నదయ్యా అన్నాడు ఇక్కడ. అందుకే పురసతుల మానములు పొల్ల చేసిన చెయ్యి తురగమ్ము బరపడి దొడ్డ చేయి తిరువెంకటాద్రిపై నిలిచి లోకంపు తెరువు ప్రాణంపు తెరువు మోక్షంపు తెరువు ప్రాణులకెల్లా తెలిపిడి చెయ్యి. మోక్షంపు తెరువు, మోక్షం పొందడానికి ఇది మార్గమురా అని చూపిస్తున్నట్టు చేత్తో. ఏది మార్గం అని పాదముల మార్గం. అది మోక్షంపు తెరువు ప్రాణులకెల్లా తెలిపిడి చెయ్యి. మోక్ష మార్గం ఇదే అని చూపిస్తున్నాడు. అంటే తన పాదాలను ఆశ్రయించడమే మోక్ష మార్గము అని చూపిస్తున్న చెయ్యి. ఎందరికి నభయమ్ము లిచ్చు చెయ్యి. ఇప్పుడు చెయ్యి చూశారా, పాదం చూశారా? మీరు అవతారాలన్నీ చూశారు. అవి రెండూ చూసి అంతా చూపించడం మహానుభావుడి యొక్క దర్శనం. ఈ విధంగా స్వామి యొక్క స్వరూపాన్ని అనేక రకాలుగా చూస్తూ, ఎందుకు వెంకటేశ్వరుడు ఎవరు? విష్ణువా, శివుడా, లేక శాక్తి అని చెప్పే శక్తి ఎవరయ్యా? ఇది పెద్ద మీమాంస. ఈ మీమాంస అన్నమయ్య పూర్వపు కాలంలోనే ఉండేది అని మనకు తెలుస్తున్నది. అందుకే మరొక కీర్తనలో భ్రువంతి బౌద్ధ బుద్ధ ఇతి అని కీర్తన రచించాడు ఆయన. కొంతమంది బౌద్ధులు ఈయన బుద్ధుడిని కొలుచుకున్నట్టు కొంతకాలం. జైనులు కూడా అలాగే కొలుచుకున్నారు. శైవులైతే ఈయన శివుడే అన్నారు. అయితే శివుడు ఎప్పుడు లింగ రూపమే కానీ రూపం కాదయ్యా అంటే ఈయన భైరవ స్వరూపమని వీరభద్ర స్వరూపని కొలుచుకున్నారు. కొంతమంది ఈయన కుమారస్వామి అన్నారు, కొంతమంది అమ్మవారు అన్నారు. ఇంతగా ఆయన ఎవరు? ప్రతి వారికి ప్రమాణం కనబడుతుంది. ఎందుకంటే మార్కండేయ పురాణంలో స్కంద విష్ణాత్మిక మూర్తి వెంకటేశ స్వరూపిణి అని ఒక మాట ఉన్నది. స్కంద విష్ణు ఈ రెండు మూర్తులు కలిసి వెంకటేశ్వరుడు ఉంటాడు. ఎందుకంటే కఠిన్యస్తపాణి సాధారణంగా కుమారస్వామి కఠిన్యస్తపాణి ఉంటాడు కనుక ఆయన. పైగా ఎక్కడ విష్ణు రూపాలు చూడండి చేతికి పాములు ఉండవు,
ఈయన చేతికి పాములు ఉన్నాయి కనుక ఈయన శివరూపుడై ఉంటాడు. ఇరుండొరువరం ఒండ్రాయ్ ఇసైందును ఆళ్వారులే అన్నారు, 2 రూపాలు ఈయనలో ఉన్నాయన్నారు. ఇక్కడ వాళ్ళు అలాగే దర్శించారు. కానీ ఇంతకీ ఏమిటి ఇంతను అంటే అన్ని దేవతల రూపుడైన నారాయణుడు. ఇందులో సందేహం లేదు, నారాయణులలో ఏం సందేహం లేదు. కానీ సర్వదేవతల రూపం ఉంది. ఇందులో ఒక మజా ఉందండి. మీరు పరిశీలిస్తే శివక్షేత్రాలకి వెళ్ళేవాళ్ళు ఒకవేళ విష్ణు భక్తులు కాకపోతే విష్ణు ఆలయాలకు వెళ్ళరు. విష్ణు క్షేత్రాలకి వెళ్ళేవాళ్ళు శివభక్తులు కాకపోతే శివాలయాలకు వెళ్ళరు. కానీ శివభక్తులు విష్ణు భక్తులు కూడా ఈయనే శివుడు ఈయన విష్ణువు నీ దగ్గరకు వస్తున్నారంటే అందరికీ కావలసిన వాడు వెంకటేశ్వరుడే తెలుస్తుంది. అంటే ఈ నారాయణుడన్నంలో సందేహం లేదు. శృతి స్మృతి ప్రమాణములన్నీ నారాయణుడే అని చెప్తున్నాయి. కానీ వేదము చెప్పిన ఏ దేవతనైనా చూడగలిగేటటువంటి స్వరూపం ఈయన రూపం. వేదము చెప్పిన ఏ దేవతనైనా, ఇది అండర్లైన్ చేసుకోవాలి. అదే కొత్తగా కొందరు దేవుళ్ళు పుట్టుకొస్తున్నారు. ఇది వరకు ఎప్పుడు లేదు. వాడికొక వారం, వాడికో పుస్తకం, దానికో పారాయణ, ఇవన్నీ హిందూ మతం కింద చలామణైపోతుంటాయి. కానీ అవంతా కూడా నకిలీ దేవుళ్ళు అని తెలుసుకుంది. ఇక్కడ వేదం ప్రతిపాదించిన దేవతలు, ఆ దేవతలందరూ ఎక్కడి నుంచి వచ్చారు? విష్ణువు యొక్క రూపములే. కనుక ఇది విష్ణువైనప్పుడు సర్వదేవతాత్మకుడు కదా. ఆ కారణం చేతనే హరి అవతారములే అఖిల దేవతలు హరిలోనివే బ్రహ్మాండంబులు అని మరొక చోట చెప్పిన ఈ మహానుభావుడు సర్వదేవతాత్మకుడిగా చూశారు. మరి ఆ రోజుల్లో కొంతమంది ఇలా చూశారు, కొంతమంది అలా చూశారంటే ఎలా చూస్తే అలా అనుగ్రహించేటువంటి పరబ్రహ్మము కనుక ఈయన అలా కనబడ్డాడు. ఎంత మాత్రమున ఎవ్వరు వెదకిన అంత మాత్రమే నీవు అంతరాంతరములెంచి చూడ పిండంతే నిప్పటి అన్నట్లు. ఒక్క పాదం పట్టుకుని ఆగిపోవడం కాదు, ఒక్కొక్క పాదంలో ఆయన చూపిస్తున్న భాష చూడండి. నిప్పటి, ఈ నిప్పటి అనేటువంటిది రాయలసీమలో వాడే తెలుగు. నిప్పు మీద కాల్చేదంటే రొట్టె అండి. పిండంతే నిప్పటి అంటే పిండి కొద్దీ రొట్టె. అసలు ఇప్పుడు సామెత కూడా వేదవాక్యాలా వినబడి ఉంటుంది మీ అందరికీ. అంటే అది సంస్కృతం ఎంతో ఇది అంత అయిపోయింది, అర్థం కావట్లేదు మనకి. పిండి కొద్దీ రొట్టెను సామెత ఉంది. ఈయన అంతే, భావం కొద్దీ భగవంతుడు. అంత అందమైన మాట. అది పిండంతే నిప్పటి అన్నట్లు. ఎందుకని అవడు కొలుతురు మిము వైష్ణవులు కూరిమితో విష్ణువు అని, తలతురు మిము శైవులు తగిన భక్తులను శివుడనుచు, పలుకుదురు మిము వేదాంతులు పరబ్రహ్మం వనుచు, అలరి కొలిచెదురు కాపాలికులు ఆది భైరవుండనుచు, తలతురు మిము శాక్తేయులు శక్తి రూపుతి నువ్వనొచ్చు, సరినెన్నుదురు శాక్తేయులు శక్తి రూపు నీవనొచ్చు. ఇలా రకరకాల రూపాలు చెప్పి దర్శనములు మేము నానా విధముల తలపుల కొలదిగా భజింతురు, నీ ఎడల కొరతే లేదు మరి నీరు కొలది తామెరము. ఎన్ని సామెతలు వచ్చి చూడండి. పిండంతే నిప్పటిలాగా నీటి కొద్దీ తామర, తామర దుంప కానీ ఏ కోనేరులో వేస్తే అది ఎంత విస్తారం అంత అయిపోతుంట. అంటే నీటి కొద్దీ తామర, భావం కొద్దీ నువ్వు ఏం చేస్తావు? ఆవల భాగీరథి దరి బావుల ఆజలమే ఊరిని ఎట్లు. ఇది ఒక ఎన్ని ఉపమానాలు, ఎన్ని నానుడులు చెప్తున్నాడు చూడండి. గంగానది తీరంలో మీరు ఎక్కడ తవ్విన వచ్చి నీరైనా గంగే. అలాగే స్వామి నీ వద్ద ఏ భావన చేస్తే అదే నువ్వు అవుతాయ్యా. నా భావన ఏమిటంటే ఇది ఏ పరతత్వము నాకు, ఇది ఏ పరతత్వము నాకు, ఇదే నాకు పరతత్వం, ఇదే సర్వోత్కృష్టమని భావించాడు. దీన్ని బట్టి అన్నమయ్య దర్శించిన వెంకటేశ్వరుడు ఏమిటో మనం గట్టిగా చూసాం కదా. ఇలాంటి కీర్తనలు వేలాదిగా రచించి భద్రపరిచాడు ఎక్కడ? భాండారంలో. కానీ ఇవన్నీ నువ్వే దాచుకోవయ్యా అని నాకు అప్పగించాడు. ఈ కీర్తనలు ఎలా రాశాడు, ఏమి చేశాడో తానే చెప్పుకున్నాడు. ఇవి నీ కీర్తి అనే పుష్పాలయ్యా ఇవి అన్నాడు. ఒక్కొక్క కీర్తన ఒక్కొక్క పువ్వుట. పువ్వులో పరిమళం ఉంటుంది, అందం ఉంటుంది, మకరందం ఉంటుంది. నా కీర్తనలనే పువ్వులో పరిమళము నువ్వు, మకరందము నువ్వు, అందము నువ్వు. ఒక్కొక్క కీర్తన నీ కీర్తి రూప పుష్పం. ఆ మాట చెప్పడంలోనే కీర్తనకి డెఫినేషన్ ఇచ్చారండి ఆయన. కీర్తన, మీరేదో పాట పాడేసి కీర్తన అంటే లాభం లేదు. ఏ పాటలో భగవంతుని కీర్తిస్తామో దాన్ని కీర్తన అనాలి. కీర్తన అంటే ఇట్స్ ఎ మ్యూజికల్ ఫారం అనే డెఫినేషన్లో మనం వాడుతున్నాం కాదు. భగవంతుని కీర్తించున్నది కీర్తన, అది సంకీర్తన మార్గం. ఆ సంకీర్తన మార్గంలో వచ్చినప్పుడు కీర్తించేది కీర్తన అయినప్పుడు నా కీర్తనలను ఏం కావాలి? నిన్ను కీర్తిస్తున్నాయి కనుక ఒక్కొక్క కీర్తన నీ కీర్తి రూపమైన పుష్పం. అది నీ పాదాలకు సమర్పిస్తున్నాను నేను. దాచుకో నీ పాదాలకు తగనే చేసిన పూజలివి, పూచి నీ కీర్తి రూపు పుష్పములివి అయ్యా. నీ కీర్తి అనే రూపము కన్న పుష్పములు ఇవేమయ్యే? పూచే, చక్కగా వికసించాయి. వికసించింది ఏమయ్యాయి? నీ పాదాలకు అర్పితమయ్యాయి.
ఒక్క సంకీర్తనే చాలు ఉద్దికై మము రక్షింపగా తక్కినవి భండారాన దాచి ఉండని. అన్నమయ్య కాలంలోనే అన్నమయ్య సంకీర్తన భండారం ఏర్పాటైంది. చాలామందికి తెలిసి ఉంటుంది. ఇప్పటికీ హుండీ అని ఏదైతే ఉంటుందో దానికి ఎదురుగా ఉంటుందండి. చూసిన వాళ్ళు ధన్యులు, చూడని వాళ్ళు ఈసారి వెళ్ళినప్పుడు హుండీని చూడటం కంటే దాన్ని చూడడం ముఖ్యం తెలుసుకుంటారు. ఇక్కడ అన్నమయ్య కీర్తనలు కొన్ని వేల ఏళ్ళు దాచుకున్న భండారం అది. ఇక్కడ అప్పుడే ఏర్పాటు చేశాడు. ఒక్క సంకీర్తనే చాలు ఒద్దికై మమ రక్షింపగా. ఏ కీర్తనైనా చాలు రక్షింపజేస్తుంది. ఆ ఒక్క కీర్తన చూస్తే మరి మిగిలిన కీర్తనలు అవి కూడా అలాంటివి, కానీ భండారాన్ని దాచి ఉండండి. వెక్కసపు నీ నామము వెలసులభము ఫలమధికము. గొప్ప మాట అన్నాడు. నీ పేరు ఎంత గొప్పదంటే కష్టపడక్కర్లేదు. వెంకటేశ, ఏం కష్టమైందండి? పైసా ఖర్చు లేదు. శ్రమపడి రాళ్ళు ఎత్తాలా? అది లేదు. సులభంగా అన్నావు, ఫలం మాత్రం అధికంగా వస్తుంది. అందుకే వెలసులభము ఫలమధికము. ఈ మాటలు ఎలా గుర్తుండిపోతాయో అంత చక్కగా అందించాడు. దిక్కై నన్నేలితివి ఇంకా అవి తనివి తీర నా ధనమయ్యా. అదే నా ధనమయ్యా, నా ధనము ఆ కీర్తనలు, నా ధనము నువ్వు అని వర్ణిస్తూ, ఈ మాట గర్వము కాదు, ఇవన్నీ నేను చెప్పాను గర్వంతో చెప్పట్లేదు, ఈ మాట గర్వము కాదు, నీ మహిమే కొనియాడితి గాని చేముంచి నా స్వాతంత్రము చెప్పిన వాడగాను. నేను ఈ పాటలు రాసానని గర్వంతో చెప్పట్లేదయ్యా. పైగా నేను పాటలు రాయగలిగానని స్వతంత్ర భావం కూడా నాకు లేదు. దీన్ని బట్టి ఎంత వినయ స్వభావం ఉందో చూడండి. ఎంత ప్రతిభావంతుడైన కవికి అహంకారం లేదు. అందుకే అవి గొప్ప కీర్తనలు అయ్యాయి. అదే అంటున్నాడు ఇక్కడ, ఈ మాట గర్వము కాదు, నీ మహిమే కొనియాడితి కానీ. ఈ చెప్పడం కూడా నీ మహిమే, ఎందుకంటే నువ్వు రాయించే ఇవన్నీ, ఇది నీ మహిమే కదా. చేముంచి నా స్వాతంత్రము చెప్పిన వాడగా. చేముంచి అంటే అది నా నిర్వాకం అని చెప్తూ అని అర్థంలో చెప్పాడు. నేమాన బాడేవాడను నేరములెంచుకొని. నియమంగా పాడుకున్నానయ్యా, తప్పులు ఎంచుకు సుమా అన్నాడు. నియమంగా పాడాడు. దినమునకొక్క సంకీర్తన నియమంతో పాడాడు. అది ఎలా పాడేవాడంటే తన్ను తాను అలంకృతం చేసుకుని, చేతులు సంగీత పరికరం పట్టుకొని, ఒక చేతులు చిరుతులు పట్టుకొని మహానుభావుడు తన్మయంగా గానం చేస్తూ వెంకటేశ్వరుడు ముందు ఒక్కొక్క రోజు ఒక్కొక్క కీర్తన నర్పించాడు. అది సంకీర్తన యజ్ఞం. అది చేశాడు ఆయన. నియమంగా పాడాడు. దినమునకొక్క కీర్తన. నేమమున పాడేవాడను నేరములెంచుకుమి. శ్రీ మాధవ, నేను నీదాసుడా, శ్రీ వెంకటేశ్వరుడవయ్యా. పైగా నిన్ను నేనక్కడ కీర్తించగలనయ్యా. నా నాలికపై నుండి నానా సంకీర్తనలు పూని నాచే పొగడించితివి. నువ్వే నా నాలికపై నుంచి పొగిడించుకున్నావు. నామాల వెన్నుడా వినుతించనెంతవాడా. 1000 నామాలు ఉన్నవాడివి, అనంతనాముడివి. నిన్ను వినుతించడానికి నేనంతవాడినయ్యా. నామాల వెన్నుడా వినుతించనెంతవాడా. కానిమ్మని నాకీ పుణ్యము కట్టితివి ఇంతేనయ్యా. ఆ తెలుగుతనం అలా కనబడుతుంది. కానిమ్మని, కానిలే అని ఈ పుణ్యము కట్టితివి. కానిమ్మని నాకీ పుణ్యము కట్టితివి ఇంతేనయ్యా. దాచుకో నీ పాదాలు తగనే చేసిన పూజలివి అని తన కీర్తనల్ని స్వామివారికి సమర్పించిన ఈ మహానుభావుడు అయిపోయిందా దర్శనం. ఈయన కీర్తనల సాయంతో వెంకటేశ్వరుడు కైంకర్యాలని చూడాలి. ఉదయాస్తమాన సేవ టికెట్ కొని వెళ్ళిపోతుంటారు కొంతమంది. ఇవాళ టికెట్ కొనకుండా అన్ని సేవలు చూడొచ్చు. మీకు ఓపిక ఉండాలి, కానీ బ్రహ్మోత్సవాలు కూడా చూపించవచ్చు. ఉందా? సిద్ధమేనా? సరే, సుప్రభాత సేవకు సిద్ధమైపోండి. అసలు ఈ సుప్రభాత సేవ అనేటటువంటిది అన్నమయ్య తన కీర్తనలు అనేకం రచించాడు. శ్రీకర వెంకట క్షితిధరావాస నాకేశనుత రమానాథ మేల్కొను. నాకేశనుత అంటే నాకేశ్వరుడు అంటే స్వర్గేశ్వరుడు. ఇంద్రుడి చేత నమస్కరింపబడే రమానాథ మేల్కొనుము. వసుదేవ దేవకి వరగర్భజాత కిసలయాధర రామకృష్ణ మేల్కొనుము. కృష్ణున్నట్టున్నాడు, రామున్నట్టున్నారా? ఇద్దరిని కలిపాడు. తపము పెంపున యశోదానందులకును కృపతోడ శిశువైన కృష్ణ మేల్కొనుము. అరిమురి శకటాసురాంగంబులెల్లా విరుగదన్నిన యదువీర మేల్కొనుము. ఎంత అందమైన మాట అండి. శకటాసురుడి ప్రతి పార్టు ముక్కలు చేసిన మహావీరలే. అదే అంగంబులెల్ల విరుగదన్నిన యదువీర మేల్కొనుము. సుడిగాలి రక్కసు సృక్కంగా బట్టి కడపెన యదు బాలకృష్ణ మేల్కొనుము. అంటే మేల్కొలుపు పాడుతూ మన రేపల్లోకి తీసుకెళ్ళిపోయాడు. అంటే వెంకటేశ్వరుడు గోపాలుడు అని గౌతమ మహర్షి అన్నాడు. అంటే కృష్ణుడే ఆయన, అందులో సందేహం లేదు. కాదంటారా? మళ్ళీ ఏమనంటే ఎలా కృష్ణుడయ్యాడో పెద్ద ఉపన్యాసం అవుతుంది. ఒప్పేసుకుందాం. కృష్ణుడు ఆయన
మిన్నక వేసాలు మాని మేలుకోవయ్యా, సన్నల నీ యోగ నిద్ర చాలు మేలుకోవయ్యా, ఆవులు పేయలుకుగా అరచి పిదుకవలే గోవిందుడా ఇంక మేలుకొనవయ్యా. ఆఖరి యశోదమ్మ ఇంట్లో బాలుని లేపుతున్నాడు ఈయన, తిరుమలలో బాలుని కాదు. లేవయ్యా, పైగా ఆవులు అక్కడ అరుస్తున్నాయి, నువ్వు ముందు పాలు పితికితే దూడలు వచ్చి తాగుతాయి. ఆవలీవలి పడుచులు ఆటలు మరగి వచ్చి త్రోవగాచుకున్నారు పొద్దున మేలుకోవయ్యా. నీతో ఆడుకుందామని నీ తోటి గొప్ప బాలకులు అప్పుడు ఎదురు చూస్తున్నారు, లే వెళ్ళి వాళ్ళతో ఆడుకో. పిలిచి నందగోపుడు పేరుకొని అదే కన్నుగొలకొలు విచ్చి మేలుకొనవయ్యా. ఇదిగో మీ నాన్నగారు నందవరాజు పిలుస్తున్నాడు, లేలే. అలరిన శ్రీ వెంకటాద్రి మీది బాలకృష్ణ. ఎంత బృందావనమైన వెంకటాద్రి మీద కొంచెం ఆడుకోవలసింది బాలకృష్ణ. ఇలా ఈ మాటలు వింటివి ఇక మేలుకోవయ్యా. ఎన్ని రకాల మేలుకోలు అన్నమయ్య మేలుకొలుపులు పరిశీలిస్తే అదొక రీసెర్చ్ అండి. మేదిని జీవులగావ మేలుకోవయ్యా. ఎందుకు మేలుకోవాలి? మేదిని జీవులగావ, భూమి మీద ఉన్న జీవులను రక్షించడానికే మేలుకో. నీ దయే మాకెల్ల రక్ష, నిద్ర మేలుకోవయ్యా. తగు గోపికలు కన్నుదామరులు వికసించే మిగుల సూర్యనేత్రుడా మేలుకోవయ్యా. అదే గోపికల కన్నుల పద్మాలు అప్పుడు విచ్చుకున్నాయి, సూర్యుడు రాకుండా కళ్ళు విచ్చుకోకూడదే, కనుక సూర్యనేత్రుడు వేరు నువ్వు మేలుకోవయ్యా. తెగువ రాక్షసులనే తిమిరము విరియంగా నెగడిన పరంజ్యోతి నిద్ర మేలుకోవయ్యా. రాక్షసులనే చీకటి పోవడానికై పరంజ్యోతివే నువ్వు వేలుకోవయ్యా. పైగా పనివడి వేదాలని పక్షులల్ల పలుకంగా, పొద్దునవగానే పక్షులు కిలకల్లాడితేట, నీకోసం వేదనాదములు పక్షి రవాల్లా మోగుతున్నాయి మేలుకోవయ్యా. జనక ఆశ్రిత పారిజాత మేలుకోవయ్యా. ఆ మేలుకున్నప్పుడు సాధారణంగా దోమతెరలు వేసుకుని నిద్రపోయి పొద్దున దోమతెర ఎత్తి మేలుకుంటారు. స్వామికి అన్ని సేవలు ఆదిశేషువే, కనుక ఆయన పడుకున్నప్పుడు అదొక దోమతెరలా కప్పుకుంది. పొద్దున్న లేచినప్పుడు అలా తీసుకుని లెమ్మంటున్నాడు. విన్నపాలు వినవిలే వింత వింతలు పన్నగపు దోమతెర పైకెత్తి లేవయ్యా. ఏం దర్శిస్తున్నాడు మహానుభావుడు ఇక్కడ. మేలుకో శృంగారరాయ మేటి మదన గోపాల మేలుకోవే మా పాలి మించిన నిధానమా అంటూ స్వామి యొక్క మేలుకొలుపు పాట. ఇలాంటివి ఎన్నో. మేల్కొన్నాడుగా, మేల్కొన్న తర్వాత చేయవలసిన సేవలు ఉన్నాయి. అందులో అభిషేకం, స్నానం కదండి. నిత్యము స్వామికి సేవలు చేసి అభిషేకం ఉంటుంది. కానీ అక్కడ భోగ శ్రీనివాసమూర్తిని ఉత్సవమూర్తికి నిత్యాభిషేకం చేస్తారు. దానికోసం బంగారు బావి అని ప్రక్కనే ఉంటుంది. దాని జలములు, ఆకాశగంగా జలములు, పాప వినాశ తీర్థ జలములు స్వామి అభిషేకానికి వాడతారు. శుక్రవారం అభిషేకం కూడా అదే. అయితే ఇందులో ప్రధానంగా నిత్యాభిషేకం అని ఒక్కసారి చూస్తే సందడి విడుగు ముసాసముఖ మందర ధరునకు మజ్జన వేళ. మజ్జనం అంటే స్నానం. ఇదిగో ఇప్పుడు స్వామికి స్నానం జరుగుతుంది కనుక మీరందరూ హడావిడి పడకండి, అలజడి చేయకండి, మేము చేస్తున్నాం. పైగా సముఖ సముఖ సాసముఖ అది పదం వాడాడు. అంటే సన్నిధి అనే శబ్దం అది. అంటే అలజడి తగ్గించడం కోసం అక్కడ వాడే శబ్దములు ఇవి. సాసముఖ మందర ధరునకు మజ్జన వేళ. మందర పర్వతాన్ని ధరించినటువంటి స్వామికి ఇప్పుడు మజ్జనం జరుగుతుంది. అంటే మజ్జనం అంటే స్నానం జరుగుతుంది. అమరాధిపుడు ఆలవట్టములు కమల జపట్టుము కాళాంజి. అదిగో ఇంద్ర నువ్వు ఆలవట్టం పట్టు, అంటే ఇటు చామరములు పట్టి వీచు. బ్రహ్మదేవ ఇదిగో నువ్వు ఈ వస్తువు తీసుకో. ఈ దేవతల సహాయంతో స్వామికి అభిషేకం చేస్తున్నట్టు కనిపిస్తున్నది. అయితే అభిషేకంలో ప్రధానంగా మనకు గుర్తొచ్చేటటువంటిది శుక్రవారం అభిషేకం. అవును కదా. ఈ శుక్రవారం అభిషేకం ఇవాళే చూద్దాం మనం. ఎప్పుడు అభిషేకం చేస్తే అది శుక్రవారం. అప్పటి వరకు ఎవడవుతాడు ఇదేం టికెట్ అప్పుడే వెళ్ళడానికి. మనం ఇప్పుడే చూసేద్దాం. సిద్ధమేనా? శుక్రవారం అభిషేకం హాయిగా చూడొచ్చండి అన్నమయ్య కీర్తనలో. అభిషేకం మీద చాలా కీర్తనలు ఉన్నాయి. కంటి శుక్రవారపు గడియలేడింట అంటి నలమేల్మంగ అండనుండే స్వామిని. అలమేల్మంగని అంటుకున్నట్టయినా, అంటుకుని ఉండడం ఏంటండి అంటే వక్షస్థలం ఉంది కదా తల్లి. శుక్రవారం చూస్తున్నాం ఎలా అభిషేకం చేస్తున్నారో చూడండి. సొమ్ములన్నీ కడబెట్టి సొంపుతో గోణము గట్టి కమ్మని కదంబము కప్పు పన్నీరు. సొమ్ములు అంటే ఆభరణాలు. ఈ ఆభరణాలను తీసి కడబెట్టి అంటే పక్కన పెట్టారు. ఇప్పుడు ఆభరణాలను తీశారు, పక్కన పెట్టారు. గోణము కట్టి అంటే ఒకే వస్త్రం స్వామికి కప్పి ఉంచారు అభిషేకం కోసం. గోణము కట్టి కమ్మని కదంబము, వివిధ పరిమళ ద్రవ్యాలన్నీ కలిపినటువంటి నీరు అక్కడ పెట్టి ఉంచారు. కప్పు పన్నీరు చెమ్మతోన వేష్టువలు రొమ్ము తల మొల చుట్టి. అంటే స్వామి ఒళ్ళు తుడిచి ఆడ తర్వాత రొమ్ము తల మొల అంటే వక్షస్థలము
తలపైన మొలపైన వేష్టువులు. తమిళంలో వేష్టు అంటే పంచధావతి, వేష్టువులు ద్రవిడ భాషది. అది వేష్టువులు అంటే ఆ వస్త్రాన్ని కట్టి ఉంచారు. ఎక్కడ? రొమ్ము, తల, మొల చుట్టి. అప్పుడు స్వామిని చూడండి ఎంత అందంగా కనబడుతున్నట్టే, నల్లగా ఉన్నాడు. ఆభరణాలను తీశారు కదా, నిగనిగలాడిపోతున్నాడు. నల్లని మేని నగవు చూపులవాడు, తెల్లని కన్నుల దేవుడు. ఎంత అందంగా ఉన్నాడో! నల్లని మేను, నగవు చూపులు. ఆ చూపులు తేటగా ఉన్నాయి. అదే తెల్లని కన్నుల దేవుడు. మాయామర్మం లేని చూపులు, నిష్కపటమైన చిరునవ్వు, అంత అందంగా ప్రకాశిస్తున్నాడు. కనుక మేనిఛాయ ఎలా ఉన్నదయ్యా అంటే చెమ్మతో ఉన్న వేష్టువలు, రొమ్ము, తల, మొల చుట్టి తుమ్మెద మైఛాయతోన నెమ్మది నుండే స్వామిని. తుమ్మెద ఎలా నల్లగా నిగనగలాడుతుందో అలాంటి శరీర ఛాయతో ప్రకాశిస్తున్నాడు. ఇప్పుడు అభిషేకం ఇంతవరకు సిద్ధం చేశారు కదా. పచ్చకప్పురమే నూరి పసిడి గిన్నెల నుంచి తెచ్చి శిరసాదిగా దిగనలది. ఆ పచ్చకర్పూరం బంగారు పాత్రలో పెట్టి ఆ పచ్చకర్పూరం ముందు పోస్తారట. అప్పుడు తెల్లని ఆయన, నల్లని ఆయన ఒంటి మీద తెల్లగా కనిపిస్తుంటుంది అది పచ్చకర్పూరం. ఆ తర్వాత ఆ స్వామిని అప్పుడు చూడాలి. అచ్చరపడి చూడ అందరి కన్నుల కింపై నిత్య మల్లె పువ్వు వలె నిటుతారుండే స్వామిని. నిత్య మల్లె పువ్వులనేమంటారు, అది కాదు, నిత్యము మల్లె పువ్వులాగా తెల్లగా ఉండేవాడు అని అర్థం. పచ్చకర్పూరం రాయిగానే అలా కనిపిస్తున్నాడు. తట్టు పునుగే కూర్చి చట్టలు చేరిచి నిప్పు పట్టి కరగించి. అప్పుడు ఆ పద్ధతి అంతా చూపిస్తున్నాడు. తట్టు పునుగే చేర్చి, పునుగు పిల్లుని ఉంటుంది, దాని నాభి నుంచి వచ్చే సుగంధ ద్రవ్యం, దాన్ని తీసి దాన్ని కరిగించి ద్రవ్యంగా చేసి వెండి పళ్ళాల నుంచి, వెండి పళ్ళాల్లో పెట్టుకుని దట్టముగా మేను నిండా పట్టించి దిద్ది. అలా చేస్తే బిట్టువేడుక మురియుచుండే బిత్తరి స్వామిని. ఆ బిత్తరి స్వామి అనే మాట చాలా విశేషమైన మాట అండి. బిత్తరి అంటే వస్త్రాలు లేకుండా ఉన్న స్వామి అని. అప్పుడు స్వామివారికి అభిషేకం చేసిన తర్వాత ఆ అందం చూడాలి. అభిషేకించిన స్వామి, అలాంటి స్వామిని సేవించడానికి రండి అని పిలుస్తున్నాడు. ఇప్పుడు అభిషేకం అయిన తర్వాత సేవింపరో జనులాల చేరి మృక్కరో భావింపనున్నాడిందరి భాగ్యము వలెను. చూసేవాళ్ళందరూ భాగ్యంగా కనబడుతున్నారు. చూడండి, అభిషిక్తుడైనటువంటి వెంకటేశ్వర స్వామి జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు, నిగ్గు కలిగిన మంచి నల్ల కలువ వలె. ఎన్ని కవిత్వాలు! నిగనగలాడుతున్న నల్ల కలువ వలె జలకమాడి కూర్చున్నాడు. ఎంత అందంగా కనబడుతున్నాడు, తాజాగా ఉన్నాడు. ఇప్పుడు స్నానం చేసి నల్ల కలువలా నిగనగలాడుతున్నాడు. ఎలమి కప్పురపు కాపు ఇది చాతుకున్నవాడు వెలలేని ఎట్టి పెద్ద వెండి కొండవలె. ఆ కర్పూరం అద్దినప్పుడు, పచ్చకర్పూరం అద్దినప్పుడు అక్కడక్కడ మంచు అద్దుకున్న పర్వతంలాగా వెండి కొండలా కనబడుతున్నాడు. చూడండి, అందముగా తట్టు పునుగు అలదుకనున్నవాడు కందువ ఇంద్రనీలాల గనివలెను. నీలమేఘశ్యాముడు కదా, ఇంద్రనీలపు గని ఎలా ఉంటుందో అలా ఉన్నాడు ప్రకాశిస్తూ. ముందరి వలనే తా సొమ్ములు నించుకున్నవాడు. మళ్ళీ స్నానం అయిపోయిన తర్వాత ఆ సొమ్ములని మడిపెట్టుకున్నాడు. పొందిన సంపదలకు పుట్టినిల్లు వలెను. అన్ని సంపదలకు పుట్టినిల్లు ఆయన అలా ప్రకాశిస్తున్నాడు. చూడండి, మించి అలమేలు మంగ మెడకట్టుకున్నవాడు. ఎప్పుడు మెడకట్టుకున్నాడు కానీ వేలాడుతూ వక్షస్థలం తాకుతోంది ఆవిడ. మించి నలమేలు మంగ మెడకట్టుకున్నవాడు పొంచి బంగారు తామర పువ్వు వలెను. ఆవిడ ఎలా ఉందంటే బంగారు తామర పువ్వులా ఉందట. తామర పువ్వు అంటేనే ఆవిడ పద్మ. అలా ప్రకాశిస్తున్నది. ఎంచగ శ్రీ వెంకటేశ్వరుడు ఇదే కొలువయ్యున్నవాడు నించిన దాసులపాలి నిధానము వలెను. అంటే మేలుకొలుపు సేవ, అభిషేక సేవ రెండూ అయిపోయిన తర్వాత ఇంకా భోజన సేవ చేయాలి కదా స్వామివారికి. అది కూడా చూసేద్దాం. భోజనం ఎంత అందంగా పెడుతున్నాడు ఆయన. ఇందిర వడ్డించ ఇంపుగను చిందక ఇట్లే భుజించవో స్వామి. వంట వండిన వాళ్ళు వంట వాళ్ళైనా వడ్డించేది మాత్రం వాళ్ళు ఆవిడే. ఆవిడ వడ్డిస్తేనే తింటాడు ఆయన. పురి క్షేత్రంలో, పురి జగన్నాథ క్షేత్రంలో స్వామివారికి నైవేద్యాలు వండేది ఎవరంటే మహాలక్ష్మి. ఎప్పుడైనా పాకాధ్యక్షరాలు గృహిణేనండి. అందుకని జొమాటోలో ఆర్డర్ ఇచ్చి తెప్పించేయడం కాదు కదా, ఇక్కడ వండి పెడుతుంది ఆవిడ. ఇప్పటికీ మీరు చూస్తే వెంకటేశ్వర దర్శనం చేసి మనం వస్తూ ఉన్నప్పుడు వకుళమాల అని అందరూ చూస్తుంటారు. అది నిజాన్ని వకుళమాత కాదు. వకుళమాత అని పేరు పెడతారు కానీ వకుళమాత కాదు. ఎందుకంటే వెంకటేశ్వరుడికి సంబంధించిన చరిత్రలో అన్నమయ్య కీర్తనలు మీరు ఎక్కడ వెతికినా వకుళమాత పేరు కనబడదు. ఆకాశరాజు ఈ కథలేవి కనబడదు. అన్నమయ్య దాన్ని స్వీకరించలేదు. అక్కడ వకుళమాతను అన్నమయ్య ఎలా దర్శించాడో చినతిరుమలాచార్యులు వర్ణిస్తాడు. వెంకటేశ్వరుని దర్శించి ఆయన ప్రదక్షిణ చేసేటప్పుడు ఎలా వచ్చాడో వర్ణించాడు. ఏ డైరెక్షన్స్ నుంచి ఎలా వచ్చాడు.
ఆ వచ్చినప్పుడు మనం ఇప్పుడు చూస్తున్న వకుళమాత అనేది మహాలక్ష్మి అని వర్ణించారు ఇక్కడ. ఆవిడ ఎటు చూస్తుంటుంది? పాకశాలను చూస్తుంటుంది. అంటే పాకాధ్యక్షురాలు. ఆవిడకి పేరు పాచకలక్ష్మి. ఇది పేరు స్పష్టంగా కనబడుతుంటుంది మనకి. అందుకే పాచకలక్ష్మి గురించి వివరిస్తూ మనకి పురాణాల్లో కూడా వర్ణన ఉన్నది దీనికి సంబంధించి. అందుకే అక్కడ మొత్తం పాకశాల అధ్యక్షురాలుగా ఆవిడ కనబడుతుంటుంది. అందుకే ఇందిర వడ్డించ ఇంపుగను చిందకనిట్లే భుజించబో స్వామి. ఇందిర వడ్డిస్తుంటే తినవయ్యా. తినడం ఎలా తినాలి? అటు ఇటు చిందేటట్టుకోకుండా సరిగ్గా తినవయ్యా. అంటే ఎంత ప్రేమగా వడ్డించే దేవుడైనా తినిపించేది ఈయనేమో అనిపించేటట్టు ఉన్నది ఇక్కడ. పైగా ఎన్ని రకాల వంటలంటే కలవంటకములు, పులగములు, దుగ్ధాన్నములు, అలా ఆడి ఆవుల పాల రుచులతో ఒక కీర్తనలు అంటాడు. ఈ కీర్తనలో అక్కాల పాశాలు, అప్పాలు, వడలు, పెక్కైన సైదంపు పేణులను, పేణులు ఇది కన్నడ భాషలో పేణులను చేస్తారు. పేణులను సక్కెర రాసులు సజ్జోఘృతములు కిక్కిరించుచు నారగించవయ్యా. పిండి వంటలను పెరుగులు పాలు మెండైన పాశాలు మెచ్చి మెచ్చి కొండల పొడువు కోరి దివ్యాన్నాలు. ఆయనకు నైవేద్యం అంటే ఎంతమంది కడుపు నింపేదండి ఆ ప్రసాదం. అందుకే ఆయన పెట్టేటప్పుడు కొండల పొడవు కోరి దివ్యాన్నాలు వెండియు మెచ్చవే వెంకటస్వామి. మీరిన కెళంగు మిరియంపు తాళింపు, మిరియంపు తాళింపు కూరలు, కమ్మని కూరలను సారంపు పచ్చళ్ళు చవులుగా నిట్టి కూరిమితో చేకొనవే స్వామి. ఎన్ని రకాల వంటలండి ఇవన్నీ. అన్నమయ్య రకరకాల కీర్తనలో వర్ణించాడు. అంటే అన్నమయ్య కీర్తనలో మనం భోగ నివేదన కూడా చేయించాం. ఇన్ని పెట్టినా అన్నీ కూడా కులశేఖర ఆళ్వార్ పడికి ఇటువైపే. తెలుసు కదా, అక్కడ కులశేఖర ఆళ్వార్ పడి అని గడప, గర్భగుడికి గడప, దానికి ఇటువైపే ఇన్ని వంటలు. లోపలికి వెళ్ళేది మాత్రం కొత్త మట్టి మూకుడులో కాసింత ముద్ద, అది స్వామికి పెట్టేది. ఇంత తిండి మన కోసం ఆయన ఒకసారి చూసి పదార్థాన్ని ప్రసాదం చేసి మనకి ఇచ్చేస్తాడు. ఆయనకి ఇచ్చేది మాత్రం ఇది. ఇలాగెందుకు ఇస్తున్నారా అంటే నిన్న చెప్పుకున్న కథలో కురువరత్తి నంబివారి ఎంట కొత్త మట్టి పెంకులో తిన్నాడు కనుక దానికి గుర్తుగా ఇప్పటికీ అలాగే తింటున్నాడు మహానుభావుడు. అందుకే ఆయనకి పెట్టే పాత్ర, ఆ పాత్రని తోమక్కర్లే. ఎందుకంటే ఇవాళ మట్టి పాత్ర వాడితే మళ్ళీ రేపు వాడరు, కొత్తది చేయాల్సిందే. అందుకే వేడు కొందామ వెంకటగిరి వెంకటేశ్వరుని కీర్తనలో తోమని పళ్ళ్యాల వాడి దురిత దూరుడి అని మాట రాశాడు. అంటే అన్నమయ్య పాటలో ఎంత వెంకటేశ్వర లీలలు చరిత్ర అంత దొరుకుతూ చూడండి. తోమని పళ్ళ్యాలు వాడతాడు అంటే తోమకుండా అదే పళ్ళెం వాడతాడు కాదు, రోజుకు ఒక కత్తు మట్టి ముగ్గుడు పెడతారని అర్థం ఇక్కడ. అదే ఆయన ఆరగించేదండి. అందుకే భక్తవత్సలో గోవింద. ఒక భక్తుడు గడపగా ఉంటాడు, ఒక భక్తుడు లీలను గుర్తు చేస్తూ కుండ పెంకులో తింటాడు, ఒక భక్తుడి మర్యాదను గుర్తు చేస్తూ పచ్చకర్పూరం మచ్చ పెట్టుకుంటాడు మహానుభావుడు. అంతా భక్తవత్సలతే స్వామికి, ఆ భక్తవత్సల్యాలను గుర్తుగా. అంతేకాదు వెంకటేశ్వర అని శతకం రాశాడు అన్నమయ్య అని చెప్పుకొని నిన్ననే. ఆరవేసిన బట్ట తడి ఆరే లోపల శతకం చెప్పాడు మహానుభావుడు. ఆ శతకంలో ఒక పద్యం నిన్న చెప్పుకున్నాం. ఈ పద్యంలో అప్పుడు ఎలాంటి నైవేద్యాలు పెట్టేవారు వర్ణించాడు చిన్నప్పుడే. అరిసెలు నూనె బూరియులు నౌగులు జక్కెర మండగల్ వడల్ బురుడులు పాలమండగల పూపములయ్యలమేలు మంగ నీ కరుదుగ విందు పెట్టు పరమాన్న శతంబులు సూపకొట్లతో నిరత వినిర్మలాన్నముల నేతులు సోనలన్న వెంకటేశ్వర. అలమేల మంగ నీ వండి పెడుతుందయ్యా అని ఇన్ని వంటలు రాశాడు ఇక్కడ. అవన్నీ ఆరగించవయ్యా అని చెప్తున్నాడు. అంతేకాదు ఒక అజ్ఞాత కవి 17వ శతాబ్దం నాటి ఒక రచన దొరుకుతుంది. అప్పుడు ఎన్ని రకాలు పెట్టేవారో వెంకటేశ్వర స్వామి చెప్తూ పాలు వెన్న బకాళ బాతు దధ్యోదనంబు ఉవిలి యోర్యము వెన్న బూరియలను సరడాల పాశములు. ఇప్పుడు ఆ పేర్లు ఈ పేర్లు ఇప్పుడు మనకు తెలిసిన పేర్లు మారిపోయాయో మనకు తెలియదు. చక్కెర పొలగములు నువ్వు మండిగలు మనోహరములు అప్పములు ఇడ్డెనులు అతిసారములు హోళిగల్ వడలు దోశలు గల వంటకములు శాకములు సూపములు చారు లంబళ్ళు శుద్ధోదనములను సజ్జోఘృతము పండ్లు తేనెలు హొబ్బట్లు పచ్చడులను. ఇన్ని రకాల వంటలు స్వామివారికి నైవేద్యాలు. వింటుంటే బాగుంది కదా. అందులో అసలు ప్రవచనం చివరికి వచ్చినప్పుడు ఆకలి వేసే సమయంలో ఎన్ని ప్రసాదాలు మనకు కనబడుతున్నాయో. అయితే ఆ రోజుల్లోనే అన్నమయ్య కాలానికే ఎలా ఉండేదో వర్ణిస్తూ చిరతిరుమలాచార్యులు అన్నమయ్య తిరుమలను చూస్తున్నప్పుడు చూసిన సన్నివేశాలు వర్ణిస్తూ మాట అంటాడు. ఎలా ఉండేవి అప్పుడు వంటలు అంటే స్వామికి ఒక పేరుంది, తిండి మెండయ్య.
ఇది తెలుగు పేరండి. తిండి మెండుగా తింటట ఆయన, అంత పెట్టాలి ఆయనకి. విశ్వమంతా ప్రళయకాలంలో గ్రసించేవాడికి ఇది అంతండి. సరే తిండి మెండే సరిపోయిందిట. ఇది ఆ రోజుల్లోనే దందడి నవ్వెల్పు తలిగల క్రింద చింతగా చేతనూర్చిన నంటివచ్చు ఒకనాటి నెయ్యి వేరొక దేవళమున ఒక ఏటనైనను ఉన్నదే అనొచ్చు. అంటే వెంకటేశ్వర స్వామికి ఈ నేతిలో వేయించి పదార్థాలు పెడతారు కదా, వేయించేగా బాణంలో చివరికి నెయ్యి మిగులుతుంది కదా, అలా ఒకరోజు మిగిలిన నెయ్యితో మరొక ఆలయంలో సంవత్సరం నైవేద్యం చేయించడండి. అన్ని నైవేద్యాలు పెడతారని చెప్పాడు ఇక్కడ. దీన్ని బట్టి స్వామికి తిండి మెండయ్యా అని పేరు వచ్చింది అయ్యా అన్నాడు. ఇంత భోజనం చేసి కూర్చోబెడదామా, పవళింపు సేవ అక్కడ దాకా తీసుకెళ్ళాలంటే 8 అయిపోయింది ఇక్కడ. కనుక ఇప్పటి నుంచి నిద్రపోనివ్వద్దు. ఆరగించు కూర్చున్నాడల్లవాడే, తిని కూర్చున్నాడు స్వామి హాయిగా. అలా కూర్చున్నప్పుడు కాసిన కబుర్లు ఆడచ్చు. ఇలాగా స్వామివారికి నమస్కారం చేసుకుంటూ మిగిలిన కైంకర్యాలు, మిగిలిన ఉత్సవాలు, అంతేకాదు ఆఖరి రోజున శ్రీనివాస కళ్యాణం చేస్తే చాలా ఇష్టం మనందరికీ. ప్రవచనం కనుక ఇలా కానీ శ్రీనివాస కళ్యాణం అని చెప్తే వచ్చే జనాలను ఎవ్వడు నిగ్రహించలేరు, అలా వస్తారు. అంటే కర్మ మీద ఉన్న మోహం జ్ఞానం మీద మనకు లేదని తెలుస్తుంది ఇక్కడ. అందుకే కళ్యాణం కన్నులు కట్టేటట్టు రేపే చేద్దాం. రేపు శ్రీనివాస కళ్యాణం, ఇంకా ఎన్ని ఉత్సవాలు, ఇంకా వెంకటేశ్వరుడు ఎలా కనబడతాడో, ఎలా చూసినా అన్నమయ్య చూపులోంచి చూడాలి మనం. ఆయన చూసినట్టు మనం చూడలేం కనుక ఇంత విస్తారంగా వెంకటేశ్వరుడు చూడగలమండి. ఇవాళ వెంకటేశ్వరుడు గర్భగుడిలో కూర్చుని ఆయనలో కృష్ణుడిని, రాముణ్ణి, నృసింహస్వామిని, దశావతారాల్ని, చేతిని, పాదాలని, విరాట్ రూపాన్ని అన్నిటినీ చూసి కూర్చున్నాం. సుప్రభాత సేవ నుంచి మధ్యాహ్నం వరకు ఆయనకి పెట్టాం, మనము తిన్నాం. కాస్త అలసట తీర్చుకుని మిగిలిన సేవలు రేపు దర్శిద్దాం. రేపటితో మనకి ప్రవచనాలు పూర్తవుతాయి. రేపు సమావేశం అవుదాం. స్వస్తి. శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.